ప్రార్థన చేసుకుందాం. కళ్ళలు వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకస్తులుగాని మమ్మలను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నమ్మకమైన దేవుడుగా, సర్వశక్తిమంతుడుగా, సర్వోన్నతుడుగా మరొకసారి నాయన ఈ ప్రభుదినాన్ని సన్నిధిలో మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు. ఇది మా యోగ్యత కాదు నాయన, కేవలం నీ ఉచిత కృప మాత్రమే. ఏదో మేము మంచి వాళ్ళమని కాదు నాయన, మట్టి మనుషులమైన మమ్మలను మహిమావంతుడైన యేసుక్రీస్తు వారి ద్వారా జ్ఞాపకం చేసుకుని ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మా యొక్క పాపశాప అతిక్రమాలు కడిగి మమ్మల్ని నీ బిడ్డలుగా స్వీకరించి నీ సన్నిధిలో కూర్చోబెట్టుకున్నందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నాయన మేము కీర్తించాం, నిన్ను ఆరాధించాం, నిన్ను మహిమపరిచాం. వాక్య ధ్యానంలో వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మనిషి రొట్టు వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వల్లే జీవిస్తాడని సెలవిచ్చావు. అవును తండ్రి, ఈ లోకమంతా నీ మాటే. మేము ఈ లోకంలో మేము కూడా నీ మాటే నాయన. కానీ నీ మాట నుండి వచ్చిన మట్టితో చేసి నీ ఆత్మను మాలో ఉంచినప్పటికీ మట్టికి అంకితమై మరణపాత్రులమై బ్రతుకుతున్న మమ్మలను మరొకసారి నాయన జ్ఞాపకం చేసుకొని నీ జీవాన్ని, నీ యొక్క గొప్ప కృపను మా మీద చూపి నీ సన్నిధిలో కూర్చోబెట్టావు. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ ముద్రించండి. విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అన్న అందరికీ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చదువుకున్నటువంటి కీర్తన 55 భక్తుడు దావీదు గారు రాసినటువంటి కీర్తనది. దావీదు గారు మరి తనకున్నటువంటి ఆ వేదనను ఆయన దేవుని సన్నిధిలో పంచుకుంటున్నాడు. తనకున్నటువంటి బాధను దేవునికి పంచుకుంటున్నాడు. ఆయనకు వస్తున్నటువంటి భయం, మానవుని జీవితంలో కలిగినటువంటి భయం గురించి ఆయన భయపడి దేవుని సన్నిధిలో విన్నవించుకుంటున్నాడు. అందుకే అంటాడు 5వ వచనంలో, దిగులును వణకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేయుచున్నది. మహాభయం అంట. ఆయన ఏమంటున్నాడంటే, మహాభయంతో నేను మురిగిపోయినాను, నేను భయముతో ఉన్నాను. నేను ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, భయము అనేది భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఉన్నది. భయం అనే భోగమే. భయము ద్వారానే ఈ లోకము మరి ఈ రోజున దేవుని నుండి దూరం అయిపోతుంది. కనుక ఆ భయము ఏమి భయం? భక్తుడు దీంట్లో చాలా విషయాలు మరి 7లో చూసినట్టు ఈ భయము నుండి నాకు 6లో చూసినట్టయితే నాకు గువ్వలాగా రెక్కలు ఉన్నట్లయితే నేను ఎగిరిపోయి నెమ్మది పొందునేమో, అలాగే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలు సుడిగాల నుంచి తప్పించుకుందునేమో అని అంటాడు. కనుక ఈ భయం ఏమిటి? దేని గురించి మానవునికి భయం ఉంది? మానవుని భయం ఏమిటి? అది మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకు మానవునికి భయం వస్తుంది? దేని పట్ల మానవునికి భయం? అదే 4వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడు? అందరూ కూడా బైబిల్, నా గుండె నాలో వేదన పడుచున్నది. ఏం భయం అంటది? మరణ భయం. మనకైతే అసలు లేదు కదండి. మరణ భయం ఉందా? మరణము ఒక భయమట కదండి. మరణము ఒక భయమంట. మరణ భయము మానవుణ్ణి వేధిస్తుంది, శోధిస్తుంది, కడకి కృంగగొడుతుంది, నాశనానికి తీసుకెళ్తుంది. మరణం అన్నప్పటికీ
ఎవరైనా సరే, నేను చాలాసార్లు అన్నాను, అరే దేవుడు తొందరగా కలిపాడండి, ఈ మాట నేను చెప్తున్నాను, రేపు ఉంటానో లేదో, రేపు పోతానేమో అని అన్నాను అనుకో, ఏందనుకోలే అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే మరణం అంటే అంత భయం అన్నమాట. మరణం గురించి మాట్లాడకూడదు. ఎంత భయం మాట్లాడతారు తెలుసా? ప్రొద్దునే లేచి ఎందుకండి సావుల గురించి అంటే మధ్యాహ్నం మాట్లాడుకోవచ్చా, సాయంత్రం మాట్లాడుకోవచ్చా? నేను చెబుతున్నటువంటి మాట ఇక్కడే కాదు, చాలా సార్లు చెప్తున్నాను నేను. మానవునికి మరణం అర్థం అవ్వాలి, జీవించడం అర్థం అవ్వకూడదు. జీవించటం, బ్రతకటం అనేది లోకంలో చాలా మందికి అర్థమయ్యింది. జీవించి ఎలా సంతోషించాలో, ఎలా ఆనందించాలో, శరీర కోరికలు తీర్చుకోవాలో, శరీరానుసారంగా బ్రతకాలో మానవుడికి అంత శరీరమే చెప్తాడు. కానీ మానవుడు గ్రహించవలసింది, తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మరణం. అసలు మరణం అంటే ఏమిటి? ఈ మరణం గురించి ఎందుకు మనకింత భయం? చిన్న చిన్న పిల్లగాడు మొదలుకొని నడరా అంటే ఏమో పడిపోతానేమో, చచ్చిపోతానేమో అంటాడు. చచ్చిపోయి 99 సంవత్సరాలు ఉన్న ముసలం దగ్గరికి వెళ్ళి, మా అమ్మ ఎలాగున్నావు అని అడిగావనుకో, ఏముంది బాబా, అయిపోయింది నా పని, దగ్గరికి వచ్చేసింది మరణం అంటారు. అంటే ఆమెకు కూడా ఇంకా మరణ భయం పోలేదు, ఆమె ఒప్పుకోవట్లేదు, ఆమె అంగీకరించట్లేదు మరణాన్ని. ఆమెకి ఇంకా లోకంలో జీవించాలని ఆశ ఉన్నది, ఇంకా బ్రతకాలని ఆశ ఉన్నది. ఎందుకు మనిషికి ఇంత మరణ భయం ఉన్నది? మరణ భయం అనేది మానవుని వేధిస్తుంది. తనకు వస్తున్న మరణ భయం కొరకు ఇతరులని చంపుతున్నాడు. తనకు వస్తున్న మరణ భయం కొరకు ఇతరులని చాలా విధాల కష్టాలు పెడుతున్నాడు. అసలు ఈ మరణం ఏంటి? మరణ భయం ఏమిటి? ఎందుకు ఈ మరణ భయం మానవుని ఆవరించింది? కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయంలో 12వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. బైబిల్ని చాలా జాగ్రత్తగా. ఆయన కూడా బైబిల్ లేనట్టు ఉందా? అన్ని దగ్గర బైబిల్. సుకుమార్ చూడు చూడు చూడు, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం సరిగ్గా మనసులో పెట్టుకుని చదవాలి. నీడవలే తమ దినములన్నీ ఏంటంటే ఇది కొంచెం ఆగుదామండి, ఒక్క నిమిషం ఆగుదాం. ఒక నిమిషం ఆగి ధ్యానం చేసి ఎదరికి వెళ్దాం, అర్థం చేసుకుందాం. ఏమిటంట చదవమ్మా మళ్ళీ తల్లి. నీడవలే. నీడ ఎలా ఉంటది? ధ్యానం చేద్దాం. నీడ ఏం చేస్తుందండి? కదులుతుంది, జరిగిపోతుంది. అది స్థిరముగా ఉండదు, పొట్టుగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, పెద్ద పొడుగున వస్తుంది, బాగా కనిపిస్తుంది. నీడ లాంటి జీవితం అంటున్నాడండి. ఏం జీవితం అంట? నీడ లాంటి. యోబు గారు అనుకుంటాం, యోబు గారు 8:8 ఒక మాట అంటాడు. యోబు గ్రంథము 8:8 ఒక మాట అంటాడు ఆయన, మనము నిన్నటి వారము. నిన్నటి వారము అంటే ఏంటండి చెప్పాలి మీరు? నిన్నటి వారము. నేనేమారో శనివారం. మనం శనివారం చెందిన వాళ్ళమా? చెప్పాలి మీరు. చాలా గొప్ప బైబిల్, చాలా గొప్ప మర్మయుక్తమైందండి. ఆ మాట మన జీవితానికి అర్థం చేసుకోవాలి. కానీ అదంత మర్మయుక్తం. నిన్నటంటే నిన్నున్నాం కాబట్టి నిన్నటి వాళ్ళం. ఈవేళ ఇంకా కాలేదు, ఈవేళ ఉంటామని నమ్మకం లేదు. మనం అర్థమైందా అండి? మనము నిన్నటి వారము. మనకేమీనూ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయట. ఎలాగున్నాయంట? నీడవలే ఉన్నాయి. కనుక నీడలాంటి బ్రతుకులోనే ఎంత హఠహాసం జీవితం ఉంటే అది కనిపిస్తుంది, కొంచెంసేపటికి ఏమవుతుంది? కనిపించదు. తెలుసా? ఇంటి నీడలాంటి జీవితం కలిగిన మనము ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు
ఏం చేస్తున్నావని ప్రసంగి 6:12 అన్నాడంటే మళ్ళీ చదువుకుందాం. వ్యర్థముగా గడుపుకుంటున్నాడంట మానవుడు. దినాలు ఎలా గడుపుతున్నాడండి? తండ్రి చెప్పాలి. వ్యర్థముగా గడుపుతున్నాడు. వ్యర్థంగా అంటే పనికి రాకుండా గడుపుకుంటున్నాడు. అసలు ఆడికి ఈ దినాలు ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు. దేవుడిచ్చిన ఈ దినాలేంటి, నన్ను ఎలాగ తల్లి గర్భంలో 9 మాసాల కొంచి భూమి మీదకి వచ్చానే, భూమి మీద ఒక చిన్న అణువుగా ఉన్న నేను ఇంత ఆకారం దేవుడు నాకు చేశాడే, నేను ఈ దినాలు ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ ఉండాలి అనే విషయం వాడికి అర్థం కావట్లేదు. వ్యర్థముగా అది వాడికి ఏం తెలియదంట. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియదు వాడికి. ఏది క్షేమమో, ఏది ఆశీర్వాదకరమో, ఏది దీవెనకరమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఆశీర్వాద యోగ్యమో, ఏది శాపనానికి మరి ఆగ్రహానికి బాధ్యులవుతున్నామో తెలియక జీవిస్తున్నాడు మనిషి కాలాన్ని వ్యర్థముగా ఉపయోగించుకుంటున్నాడు. అతని జీవితంలో ఎప్పుడు ఒకటండి, మనం ఒక మందు కొనుక్కుంటాం. ఒక టానిక్ కొన్నామండి, టానిక్ దగ్గుదో బలాందో ఒక టానిక్ కొంటాం. దాన్ని కొన్నప్పుడు దాని మీద ఒక సైడ్ రాస్తాడు, కంపెనీ యొక్క ఆ యొక్క ప్రొడక్ట్ కోడ్ రాస్తాడు. కోడ్ రాసిన కింద ఏం రాస్తాడు తెలుసా? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. దాని కింద ఏముంటుంది? ఎక్స్పైరీ డేటు. ఈ రెండు ఎప్పుడు ముద్రించాడు? చెప్పాలి మీరు. ఒకే రోజుని ఇప్పుడు రిండి చేశాడు. ఇది ఎప్పుడు తయారు చేశానో అప్పుడే ఇది పోయింది. ఇది మన జీవితం అంతే. మన జీవితం నేను ఉదాహరణగా చెప్పినాను. మన జీవితం అంతే. నిజమేది. వాడు ఒకే రోజున ముద్రించాడు. 139వ కీర్తన 16-14 అని చూడండి ప్రియులారా. పదహారు చదువమ్మా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. నేను పిండంగా ఉన్నప్పుడే నీవు నా మీద కృప చూపావు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ దృష్టి నా మీద పెట్టావు. నీ కనికరాన్ని, నీ ప్రేమను, నీ దయను నువ్వు నన్ను ఎన్నుకున్నావు. దేవుడు కనుక ఎన్నుకోకపోతే భూమి మీద జన్మనెత్తమండి మనం. ఆయన కృపై భూమి మీద కడుపులో ఎన్నోసారి 3 నెలల్లో 4 నెలల్లో 9 నెలల్లో కడుపులో పోయి యవాసన అయిపోయిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? దేవుని కృప. నువ్వు బతికి బట్ట కట్టినావంటే అది దేవుని కృప. దేవుని కృప. అందుకే యోబు అన్నాడు, నా తల్లి గర్భంలో ఉండగానే నేను ఎమోషన్ అయి బయట పడిపోయింటే బాగుంది, ఎందుకు ఈ భూమి మీద కష్టాలు నాకు అన్నాడు. మానవుడు భూమి మీద పడిన తర్వాత దేవుడిచ్చిన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన ధన్యతను జ్ఞాపకం చేసుకోవాలి. వాడిచ్చిన యోగ్యత, ఆయన ఇచ్చినటువంటి యోగ్యతను జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో వ్యర్థంగా కాలం వెళ్ళిపోతుందిలే, కాలం గడిపేసుకుంటున్నాను, నేను నాకేమీ అవసరం లేదు, నా పనేంటి నాదేంటి అని అనుకుంటున్నావేమో నువ్వు. కనుక అందుకే అంటున్నాడు ఇక్కడ ఈ 6వ అధ్యాయము 12వ వచనంలో అంటున్న మాట, ఏది క్షేమకరమో, వాడి జీవితాల్లో క్షేమమేదో తెలియను. ఎవరికి తెలుస్తుంది? ఏదో కాలం గడిచిపోతుంది, వెళ్ళిపోతున్నాయి తినాలనుకుంటున్నాడేమో. వెళ్ళదు, అలాగ వెళ్ళనివాడు ఆయన అలా కళ్ళు మూసుకుని ఉండేవాడు కాదు. ఆయన ఎటువంటి వాడు తెలుసా? కీర్తన సామెతలు 15:3 అంటాడు, ఆయన మంచివారిని చెడ్డవారిని ఉండును. ఆయన చూస్తున్నాడండి, ప్రతీదీ చూస్తాడు ఆయన. నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు తెలుసా అండి? ఆయన చూస్తూనే ఉంటాడు జీవితంలో. ఆయన దృష్టి కింద పడ్డావు నువ్వు అంటే ఆయన నీ మీద పెట్టినటువంటి చాలా ప్రేమమేటండి, నేను కాదనట్లేదు. ఆయన చూపిన కృపకు ఎంత దౌర్భాగ్యం అంటే, మనం దరిద్రులం, పనికిరాని వారం, యోగ్యులము కాదండి మనం.
ఆయన కృప మాత్రమే మనల్ని కరుణించింది, ఈ రోజున మనల్ని బట్ట కట్టింది. కానీ మన దినాలు, ఇచ్చిన దినాలు సరిగ్గా ఏ దినమైతే మనం తల్లి గర్భంలో పడ్డావో ఆ రోజునే నీ బ్రతుకు దినాలు ఇచ్చాడు. నీకు 50 సంవత్సరాల, 60 సంవత్సరాల, 100 సంవత్సరాల, 150 సంవత్సరాల, ఈ దినాలు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడండి? అపోస్తుల కార్యాలు, బైబిల్ చదవట్లేదు ఈ మధ్య ఎవరోనో. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26 కాదు క్షమించండి, ఒక్క నిమిషం. అపోస్తుల కార్యములు అదే ఎన్నో మాట అమ్మా, 26. ఆయన యావత్ భూమి మీద కాపురం ఉండటం అంటే ఈ భూమి మీదకి రావటానికి ఒకని నుండి, ఒక్కడైన ఆదాము నుండి ప్రతి లోకములో ప్రతి జాతి మనుషులను, వాడు ముస్లిమా, హిందువా, క్రిస్టియన్నా, లేకపోతే జుడాసి అన్నా, లేకపోతే ఇంకొకడా అని కాదు, ప్రతి వాడికి తండ్రి ఒక్కడే. ఈ భూమి మీద బట్టగట్టిన ప్రతి మనిషికి తండ్రి ఒక్కడే. ఎవరైనా ఆదామే శరీరానికి తండ్రి. వాడి నుండే మనల్ని కన్నాడు, వాడి నుండే మనల్ని భూమి మీద కలగజేశాడు. ఒకరి నుండి సృష్టించి అది ఎందుకు పుట్టించాడండి? గంతులేయటానికా? కాలం వ్యర్థంగా పోగొట్టుకోవటానికా కదా? మంచి చెడ్డలు తెలియకోకుండా బ్రతకటానికా? చండి, ఒక మంచి చెడ్డలు తెలియకపోతే ఏమంటారా మనిషిని? మృగం, పశువు అంటారా? ఎందుకు ఇచ్చాడో దేవుడు? నీకు క్షేమం కూడా తెలియట్లేదే. ఏది క్షేమకరమో నీకు తెలియట్లేదే. ఏమన్నా రాళ్ళు మయమన్నాడా, రప్పల మయమన్నాడా, లేకపోతే అట్టుకొచ్చి నీ సంపాదన అంతా నాకు ఇచ్చేయరా అన్నాడు ఆయన? బలియును అర్పణను కోరలేదు కానీ ఏమి కోరుకున్నాడు ఆయన? విరిగి నలిగిన హృదయము కోరుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మాట ప్రకారం జీవించాలని కోరుకున్నాడు. దాన్ని ఏమన్నాడంటే జ్ఞానము కలిగి బతకమన్నాడు. ఏది యుక్తమైనదో, ఏది నీకు క్షేమకరమైనదో, ఏది నీకు మేలుకరమైనదో దాని కొరకు బ్రతుకు. మధ్యలోనే మరణాన్ని కోరుకుంటున్నాను, మధ్యలోనే సావుకు గతైపోతుంది నీ బ్రతుకు. ఎందుకు పుట్టామో తెలియని జీవితం అయిపోతుంది మానవుడిది. గమనిందాం ప్రియులారా, ఆఖరి మాట చూడండి, అక్కడ అదే 12వ అధ్యాయం ఆఖరి మాట. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం ఆఖరి మాట. వారు పోయిన తరువాత అంటే మరణించిన తరువాత ఏమి సంభవించునో అది వాడికి ఏం తెలుస్తుందండి? జీవించేస్తున్నాడంటే. మానవుడు ఈ లోకంలో పశువులకు జీవించేస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, వెళ్తున్నాడు, బ్రతుకుతున్నాడు, సత్తన్నాడు. ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం చెప్పండి మానవుడు? వాడి క్షేమం తెలియని మానవుడి గురించి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మాట్లాడాడు చూడండి. అదే అధ్యాయం 8వ వచనం 8వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. సరిగ్గా చదవండి. సంభవింపబోయినవి నరులకు తెలియదు. తెలుసా అండి? నువ్వు చేయటమే తెలుసు, నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియదు. నువ్వు జీవించిన దానికి ఫలితం అనుభవిస్తావు, నీకు తెలియదు. అది ఎదురు ఏం జరుగుతుందో నీకు తెలియదు, నీ బ్రతికేంటో నీకు తెలియదు. సంభవింపబోవున నరునకు తెలియదు. తర్వాత మాట, అవి ఎలాగ సంభవించునో
తెలియజెప్పువాడు ఎవరు తెలియజేస్తారు? అది ఈ లోకంలో ఎవడో, ఏ శాస్త్రజ్ఞుడు కూడా చెప్పలేడండి, ఏ గొప్ప జ్ఞాని కూడా చెప్పలేడు. ఒక్క బైబిల్ మాత్రమే చెప్తాడు, దేవుడు మాత్రమే చెప్తాడు. ఎవరికి తెలియదు, ఒక్క బైబిల్ ఎరిగిన వాడికి మాత్రమే తెలుసాడు. ప్రియులారా, మన దినాలు ఎలా గడుస్తున్నాయి? మరణం అంటే ఎందుకు మనకింత భయం? మరణం అంటే ఎందుకు మనల్ని వేధిస్తుంది, వేదన పెడుతుంది? ఈ మరణం గురించి నీకు అర్థం కానంత కాలము ఈ మరణము నిన్ను ఏడిపిస్తూనే ఉంటది, నిన్ను కృంగగొడుతూనే ఉంటది ఈ మరణం. కొద్ది నిమిషాలు ఈ మరణం గురించి నేర్చుకోదాం. చూడండి, 102వ కీర్తన 11వ వచనంలో కూడా మాట్లాడాడు. 102వ కీర్తన 11వ వచనం. అందరూ బైబిల్ చూడాలి దయచేసి. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడిపోయినాను. వాడిపోయిన గడ్డి అండి, పచ్చదనం లేదు. పచ్చదనం లేదంటే ఏం లేదండి, సంతోషం లేదు, ఒక జీవము లేదు. వాడిపోయిన గడ్డిలో ఏముండదమ్మా, జీవం ఉండదు. వీడి బ్రతుకు ఏ విధమైన సంతోషం, ఆనందం, సంతోషాలు ఉండవు. జీవితంలో మానవుడు ఆ మరణం గురించి భయం వస్తుందంటే వాళ్ళలో సంతోషం లేదు. వాడికి ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు వేదనే, ఎప్పుడు భయమే, ఏదో ఒకటి వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఏది క్షేమకరమైనటువంటి దినాల్లో ఏది క్షేమకరమైనదో నువ్వు తెలుసుకోలేకపోయినావు. ఒక మాట చూడండి, 144:4 కీర్తన. అంతేనా? ఊపిరి ఆ మాట కావాలన్నా ఏంటండి అది? ఊపిరి ఎన్నిసార్లు తిప్పుతావమ్మా నువ్వు? చెప్పి ఎంతసేపు పట్టుకుంటావు నువ్వు? ఎంతసేపు పట్టుకుంటామండి? పట్టుకోలే, ఒక నిమిషం పట్టుకోవడం కొంచెం కష్టం. నీ జీవితం కూడా అంతే, నీ బ్రతుకు నా బ్రతుకు అంతే అండి. మన బ్రతుకులు ఊపిరి. యోబు గారు మాట అన్నాడు, 34:12 అనుకుంటా. యోబు గ్రంథం 34:12 అనుకుంటాను. చూడండి, న్యాయము తప్పడు, పెట్టినా అప్పగించేనా? ఆయన ప్రేమించాడు, ఆయన ఎవరు అప్పు చెప్పలేదు ఆయనకి. నిన్ను అడిగి ఈ భూమి మీద కన్నాడు ఆయన. తెలుసండి, నువ్వు అడిగితే కన్నాడా? చాలా మంది అనుకుంటారు, నన్ను మగోడిగా చెప్తే బాగుండు, నన్ను ఆడదానిగా చెప్తే బాగుండు, నన్ను ధనికుడి ఇంట్లో పుట్టింటే బాగుండు. ఈ పేద కుటుంబంలో నిన్ను అడిగి చేశాడు ఆయన. ఆయన ఇష్టము, ఆయన ప్రేమ, కనికరం నువ్వు కలిగి ఈ భూమి మీదకి వచ్చావు. ఏది నీకు నష్టం చేయాలనో, నిన్ను కష్టం చేయాలనో, నిన్ను నాశనం చేయాలనో ఆయన నిన్ను ఈ లోకంలోనికి తీసుకురాలేదు. కింద మాట ఉన్నది, చదవండి. తన మనస్సును ఏం పెట్టాడు ఇప్పుడు మన మీద? చెప్పాలి మీరు అందరూ ప్రియులారా. మనసు పెట్టాడు ఆయన. మనసు పెట్టినోడి మీద ఇంక ఎప్పుడు ఏమైనా సరే మనసు పెట్టాడంటే సమస్తాన్ని భరిస్తాడు. ఎవరి మీద మనసు పెడతాడో వాడు సమస్తాన్ని భరిస్తాడు. ఆయన నీ మీద మనసు పెట్టాడు కనుక నిన్ను భరిస్తున్నాడు. నువ్వెంత కష్టమైనా, ఎంత చెడ్డవాడివైనా, ఎంత చెడ్డదానివైనా, మనము ఏ విధమైన దౌర్భాగ్యులమైనా ఆయన భరిస్తున్నాడు. మనం ఎందుకో తెలుసా? ఆయన ఏం పెట్టాడు మన మీద?
మనస్సు పెట్టాడు. మనస్సును ఇంకో మాట ఏమంటారో తెలుసా మీకు? ప్రాణము అంట. మనసు ఎక్కడుందండి? ప్రాణంలో ఉంది. ప్రాణం ఎక్కడుందో? రక్తంలో ఉంది. ప్రాణము ఆయనకు మనం అంటే ప్రాణమునండి. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రాణాన్ని మన ప్రాణం కొరకు పెట్టాడు. అర్థమైందా మీకు? ఆయనను మనం ప్రాణంగా ఎంచుకున్నాడు కనుకనే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రాణాన్ని మన ప్రాణం కొరకు, మన ప్రాణం నరకంలోకి వెళ్ళి నాశనం కాకూడదని ఆయన్ని కలవలసిన మీద ఆయన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు. ఎందుకో తెలుసా? ఆయన మన ప్రాణమంతా ప్రేమించాడు, మన మీద మనస్సు పెట్టాడు. కింద ఇంకో మాట ఉంది, ఆయన శ్వాస నిశ్వాసాలను, శ్వాస నిశ్వాసాలు అంటే ఏంటంటే శ్వాస నిశ్వాసాలు, గాలి పీల్చుకోవటం, గాలి వదిలేయటం. శ్వాస నిశ్వాసాలు అంటే గాలి పీల్చుకోవటం, గాలి వదిలేయటం. ఆయన వదిలేయట్లేదట. వదిలితే ఏమైపోతామో చదవండి. అది ఏ మట్టి నుంచి వచ్చావో మట్టి అయిపోతాం. దేవునికి కోపం రానవుకో, దేవుని ఉగ్రతకు పాత్రుడు కాకో. మరణము గురించి భయమా నీకు? జనన మరణములు ఆయన చేతిలో ఉన్నాయి. మొదటి సమూయేలు 2:6 ప్రకారం మనుషులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే అన్నాడు. మరణము నీ వశం లేదు, నా వశం లేదు. ఆయనకి ఇష్టంగా బ్రతుకు, ఆయన కృప కింద బ్రతుకు, ఆయన ఇచ్చిన దినాలు భయపడుతూ బ్రతుకు. నువ్వు సావుకు భయపడతావో, రోగానికి భయపడతావో, మరి ఇంకా దేనికో భయపడి బ్రతుకుతున్నావు. అబ్రహామును దేవుడు పిలిచిన వెంటనే వచ్చాడు. వచ్చిన వెంటనే ఎంత కష్టమైనా వచ్చుకుని దేవుని మాటకి వీలుపడి వాగ్దానాన్ని బట్టి నడుస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక కోరిక ఉన్నది అబ్రహాముకు, ఒక ఆశ ఉన్నది అబ్రహాముకు. అయ్యా, నాకు ఇంత ఆస్తి ఇచ్చావు, నన్ను గీటేసుకోమన్నావు, ఇక్కడి నుంచి మొత్తం వేసేసాను నేను గీటు, మా మేడ్చల్ జిల్లా అంతా నాదే. కానీ ఏమిలా అమ్మయ్యా, నాకు కొడుకునివ్వలేదు అని అడిగాడు. అరే, కొడుకుల గురించి ఏం బాధపడతారో భయ్, నువ్వు చింతపడకో, ఆకాశం పైకెత్తు, నక్షత్రాలు కనబడుతున్నాయా, అంతమంది పిల్లల్ని ఎత్తానన్నాడు. ఇసుక రెక్కట్టి సముద్రం ఒడ్డుకి వెళ్ళి అంతమంది పిల్లల్ని ఎత్తానన్నాడు. ఈయనేం అడుగుతున్నాడు? ఒక్కడిని అడుగుతున్నాడు. ఈయన ఒక్కడిని అడుగుతుంటే ఆయన ఏమంటాడు? ఆకాశ నక్షత్రాలు ఎట్టు, భూమి లెక్కేట్టు. సర్లే, ఇది బాధపడలేక ఒకసారి వాగ్దానం చేసి ఒకరిని ఇచ్చాడు. ఆడి పేరు ఇస్సాకు. అది పుట్టినప్పుడు నవ్వు వచ్చింది కాబట్టి ఇస్సాకు అంటే నవ్వు కనుక ఆ నవ్వు అని పేరు పెట్టారు. మరి ఇస్సాకు పుట్టిన తర్వాత బాగా నవ్వేస్తున్నాడు. ఏదైనా కలిగిందంటే మనకు ఆగలేం కదా, బాగా ఎక్కువైపోయింది వాళ్ళిద్దరికి, నవ్వు ఎక్కువైపోయింది. సర్లే అని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏ అబ్రాహ్ము, నీకు కలిగిన కొడుకున్నాడు కదా, నేను ఇచ్చిన కొడుకు, నీకొక్కగానొక్క కొడుకు అని వరుడు ఉంటుంది అక్కడ. ఆయన మళ్ళీ హెచ్చించి చెప్పాడు ఆ మాట. ఒక్కగాని ఒక్క కొడుకునైనా అన్ని మోరియా పర్వతం మీదకి తీసుకొచ్చి నాకు బలిచ్చేయమన్నాడు. ఇచ్చేస్తాం మనం? చెప్పండి, ఇచ్చేస్తామా మనము? కానీ అబ్రాహాము ఇచ్చి ఎందుకు ఇవ్వాలి? ఇన్ని సంవత్సరాలు అడిగింది ఆయన ఆ పిల్లగాడి కోసమే కదా, ఆ బిడ్డ కోసం, ఆ కొడుకు కోసమే కదా. ఆయన దేవుని నమ్ముకున్నది, దేవుని విశ్వసించింది, దేవుని యందు నమ్మకం వచ్చింది ఆ కొడుకు గురించే కదా. దేవుడు అన్నాడు, నీ ఒక్కగానొకడు, నీ భార్యతో చెప్పొద్దు, నీ పక్కోళ్ళకి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటున్నాం తెలుసా? ఇస్సాకుని తీసుకుని, గాడిదని తీసుకుని, పని వాళ్ళని తీసుకుని, కట్టెలు వేసుకుని కొండ కిందకి వెళ్ళాడు. పని వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? మీరు ఇక్కడ ఉండండి, నేను పైకి వెళ్ళి, నేను నా కొడుకు పైకి వెళ్ళి ఏం చేస్తామో ఈ కట్టెలు తీసుకెళ్ళి
దేవుడికి బలిచ్చొస్తామన్నాడు. ఎవరికి చెప్పలేదండి. కానీ అక్కడన్నా దేవుడు కత్తిస్తాడు, బలి మీద కట్టాడు. కొడుకు అడిగాడు అక్కడికి, తండ్రి అన్ని ఉన్నాయి, కట్లున్నాయి, నిప్పు ఉన్నది, అన్ని ఉన్నాయి, కానీ బలేది అని అడిగాడు. ఏమన్నాడు? యెహోవాయే చూసుకొని. వీళ్ళారా ఆయన ఒక్కటే ఒకటి దేవుడు వాగ్దానం, ఆగు, కత్తెత్తిన వెంటనే ఆగు అన్నాడు. అబ్రహాం ఆగాడు. ఏమన్నాడు తెలుసా? నీవు దేవునికి భయపడువాడవని నేను ఎరుగు. నీ జీవితంలో దేవునికి భయపడకోకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే నిన్ను దేవుడు విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నన్ను కూడా విడిచిపెట్టడు. ఏది క్షేమకరమో, ఏది మేలుకరమో ఓ మాట అంటాడండి ఇర్మియా గ్రంథకర్త 6వ అధ్యాయం 16వ వచనంలో, 6:16 తొందరగా చదవాలి. మార్గములలో నిలిచి చూడండి. ఈ మార్గాలు, ఈ లోకంలో అనేకమైన పురాతన కాలం నుండి అనేక మార్గాలు ఉన్నాయి. కలుగును ఏంటంటే తెలుసుకోకపోతే తెలుసుకోవాలి, పక్కోడిని అడిగి. చెబుతుంటే వినాలి. బాగా సామెత అవుతున్నది, చెప్తే విన్నోడంట చెడిపోయినప్పుడు చూడాలంట. చెప్తే విన్నోడికి చెడిపోతే చూడాలంట. వీళ్ళారా మరణము గురించి ఎందుకు మనకెంత భయం వస్తుంది? ఎందుకో తెలుసా? మరణము గురించి అవగాహన రాలేదు మనకి. మరణము గురించి మనకు అర్థం కాలేదు. ఈ సావు అంటే ఏంటో మనకు అర్థం కాలేదు మన బ్రతుకులకి. ఓకే, బ్రతకాలి, బాగుండాలి, బ్రతకాలి, గొప్పలు వేయాలి, డ్యాన్సులు వేయాలి, ఎగిరిపడాలి. ఓ బర్త్డేలు, ఇంకా ఎన్ని డేలో బతికున్నంతకాలం ఈవెంట్సే. వీళ్ళారా అందుకే దేవుడు అంటున్నాడు, భక్తుడు ఇక్కడ దావీదు అంటున్నాడు 4వ వచనంలో. 4వ వచనంలో ఏమంటాడు? 55:4లో, నా గుండె నాలో వేదన పడుచున్నది. నాలో వేదన. దేని గురించి వేదన? ఏది గురించి వేదన? మరణము గురించి వేదన. మరణ భయము వాడు వేధిస్తుంది. మానవుణ్ణి మరణ భయము వేధిస్తాడు. ఎప్పుడు వేధిస్తాడు తెలుసా? మరణము గురించి మనకు తెలియనంత కాలం అది వేధిస్తాడు. నీకు మరణం గురించి తెలియాలి. మరణం నీ చేతుల్లో లేదు. డాక్టర్ ఏదో చేస్తాడనో, లేకపోతే ఇంకొక ఏదో వైద్యం ఇస్తాడనో, లేకపోతే నాకు శక్తి ఉందనో, బలం ఉందనో, నాకు డబ్బు ఉందనో, నాకు పరివారం ఉన్నారనో అనుకుంటున్నావేమో. నువ్వు నీ చేతిలో లేదది. నీకు ఇచ్చిన దినాలు వ్యర్థంగా పోగొట్టుకోకు. ఎఫెసీ 5:15 అంటాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు, దినములు ఇటు ఎలాంటి అంటమ్మా? చెడ్డ దినాలు చెడ్డయ్యా. ఎందుకు చెడ్డ? ఏ రోజు చెడ్డది? ఎవరైనా చూసుకుంటాం కదా, క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి దినాన్ని చూసుకుంటాం. ఈ రోజు మంచిది కాదండి, ఈ రోజు చెడ్డదినం. అది ఏమైతే బాగుంటుంది. ఈయనేమంటున్నాడు? దినాలు అన్ని చెడ్డయ్యి అంటున్నాడు కదా. ఈయన ఏంటి చెడ్డవేంటి దినాలు చెప్పాలి. ఎందుకు చెడ్డమన్నాడు? దినాలు పెట్టింది ఆయనే కదండి. దినాలు ఎవరు పెట్టారు? ఆయనే పెట్టాడు. మళ్ళీ చెడ్డదంటాడేంటి చెప్పాలి. అర్థం కాకపోతే ఇలాగే ఉంటుంది మనకి. ఎందుకన్నాడు? చెడ్డవారు బ్రతికే దినాలు. ఎవరండి ఈ దినాల్లో ఎవరు బ్రతుకుతున్నారు? చెడ్డవాళ్ళే బ్రతుకుతున్నారు. ఎదటి వాళ్ళని చెడగొట్టే వాళ్ళే బ్రతుకుతున్నారు. ఎదటి వాళ్ళని నాశనం చేసేవారే బ్రతుకుతున్నారు. మన జీవితంలో ఈ దినాలన్నీ కూడా మనకి చెడ్డకరంగానే ఉన్నాయి. ప్రతి వాడు చెడ్డ దినాల గురించి ఆలోచించాలి.
అందుకే అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ విషయం రాస్తూ, ఎఫెసీ సంఘం చాలా భయంకరమైన సంఘం అండి. ఎఫెసీ సంఘం సార్దీన్ సంఘం లాంటి అది భయంకరమైనటువంటి సంఘం, ఒక బిజినెస్ కలిగినది. ఎఫెసీ పట్టణము వ్యాపార పట్టణం. బిజినెస్ ఉన్న అక్కడ ఏముండదండి చెప్పండి? దేవుని భయం ఉండదు. బిజినెస్ ఉన్నదంటే వాడికి వ్యాపారం ఉన్నదంటే దేవుని భయం ఉండదక్క. వాడి దిష్టి అంతా దాని మీదే పెడతాడు. ఏదో ఇలా ఇలా మెట్లు వేసుకుంటాడు. వాడి జీవితంలో కళ అక్కడికి వెళ్ళి నక్షత్రాన్ని చూస్తాడు, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటాడు వీడు. ఎఫెసీ నగరం అంత భయంకరమైనది. వాళ్ళకి చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు గారు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక. చూసుకో, రోజులు గడిచిపోతున్నాయి. బర్త్డే చేసుకుంటున్న వాడికి నా రోజులు దగ్గర పడుతున్నాయని తెలియదు, గొంతులో వేస్తాడు. ఒక రోజు గడిచిందంటే నీ జీవితంలో నీకు ఇచ్చిన ఆయుస్సులో ఒక రోజు కొంతకాలం వెళ్ళిపోయినట్టే, ఒక సంవత్సరం నీ జీవితంలో తగ్గిపోయినట్టే. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక ఏం చేసుకోవాలండి? సద్వినియోగము. సద్వినియోగము అంటే ఏంటండి? సత్ అంటే వాక్యము, వినియోగం. వాక్యానుసారముగా వినియోగించుకో నీ జీవితాన్ని, నీ సమయాన్ని. బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారం వినియోగించకపోతే నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు, నీ మనసు చెప్పినట్లు, నీ ప్రాణం చెప్పినట్లు, నీకున్నటువంటి సంతోషాన్ని బట్టి కాలాన్ని వెళ్ళబుచ్చుకున్నావంటే నీకు ఏమి చెప్పేవాడు ఎవడో ఉండడం. గమనించాలి ప్రియులారా, దేవుడి వాక్యము ఒక మర్మయుక్తమైనదండి. అది చదువుతున్నప్పుడు, ఈ కీర్తన నేను చదివినప్పుడు నాకు అనిపించింది, అబ్బాబాబా ఏమి ఎంత అద్భుతమైనటువంటి కీర్తన దావీదు గారు రాశారు. దేవుడు ఎంత ఆత్మీయంగా ఆయన్ని నడిపించాడు ఈ కీర్తన రాయటానికి. నిజంగా మరణం గురించి ఆయన చెప్పినప్పుడు, మరణ భయం మానవునికి కదండి చాలా. మళ్ళీ అప్పుడు మనం కరోనా టైంలో 2019లో ఏంటి 2019 కరోనా అప్పుడు వచ్చేస్తుందండి. మళ్ళీ బయలుదేరిందంట, వేల మందికి వచ్చేస్తుంది. మళ్ళీ ముక్కుల్లో ఏళ్ళల్లో ఇటు గెలికెత్తాడు, మళ్ళీ గెలికెత్తాడు. సిద్ధంగా ఉండండి వీళ్ళారా, గమనించండి. కాలాన్ని పోనివ్వకండి, సమయాన్ని పోనివ్వకండి. మన జీవితాలు ఎంత నీడలా జీవితాలంటే, కనిపించి కనిపించని జీవితాలండి. దేవుని కృప అనే సూర్యుని కృప, నీతి సూర్యుని కృప నీ జీవితం మీద లేనప్పుడు నీ నీడ ఉండదు. నువ్వు ఉండవా? నువ్వు అనుకుంటున్నావేమో. ఒకరితో మాట్లాడలేదు. నిన్న ఒక దిక్కుకి వెళ్ళాం, జాన్ గారు నేను. ఒక దిక్కుకి వెళ్ళినప్పుడు హెల్మెట్ ఆ మెయిన్ రోడ్డు మీద అక్కడ బండి స్టార్ట్ చేసి అక్కడ పెట్టేసి వచ్చేస్తున్నాడు ఆయన. ఈయన ఇలా పెట్టేసి, అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎందుకు పెట్టేసి వచ్చేస్తున్నాడు ఆయన? బండి గల తగిలించి వచ్చేస్తున్నాడు. కరోనా పుణ్యం అని ఒకడు తల మీద పెట్టుకున్న హెల్మెట్ ఎవడో పెట్టుకోడు. ఇంతకుముందు హెల్మెట్లు ఎత్తుకుపోయేవారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? చెప్పాలి మీరు. మరణ భయము. వాడికున్నటువంటి రోగం నాకు వచ్చి నేను చచ్చిపోతానేమో అనే భయం. ఆ భయము కూడా లేనటువంటి మానవులు అయిపోయినారండి. కనుక గమనిద్దాం, మనం ఈ మరణం ఏమిటి, ఈ మరణము గురించి తెలుసుకుందాం. మరణం మనం ఆపుకోగలమా? మరణ దినాలు మన చేతిలో ఉన్నాయా? నువ్వు ఎన్ని దినాలు ఇచ్చాడో అన్ని దినాలు బతుకుతావని అనుకుంటున్నావా? కాలము కాకముందే నీవేళ మరణం అవుతావో అన్నాడు పరిశుద్ధాత్ముడు. నీకు 80 సంవత్సరాలు ఇస్తే 40 సంవత్సరాలని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఏది క్షేమకరమో, ఏది మేలుకరమో ఎరగక బ్రతుకుతున్నావు. నువ్వు ఎందుకు నాశనం అయిపోతున్నావు? ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? మరణ భయం నిన్ను వేధిస్తుంది. వేదన అంట అది.
కదండి. వేదన వేధిస్తుంది, అది భయపెడుతుంది నిన్నది. ఈ మరణము గురించి ఇది నన్ను కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశించాను. నేను చూడండి, ఈ మర్మము ఇది ఒక పెద్ద మర్మము, అర్థం చేసుకోవాల్సిన మాట ఇది. మానవుడు శరీరము నుండి ఆత్మ విడిపోవట మరణం. చచ్చిపోయాడు అంటే ఏం వెళ్ళిపోతుంది దానిలో నుంచి? చెప్పండి. ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మ విడిపోతుంది, శరీరం విడిపోతుంది. అందుకని ఆ ఆత్మ వెళ్ళిపోయేదాన్ని చనిపోవుట. శని అంటే వెళ్ళిపోవుట. ఎవరైతే ఈ మట్టి శరీరాల్లోకి వచ్చిన దేవుని ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవటమే చనిపోవుట, మరణం అంటున్నా. కరెక్టే, నేను కాదని అంటలేదు. కానీ ఈ మరణం మనల్ని వేధిస్తుంది. వచ్చినప్పుడు చాలా సంతోషం, పుట్టిన దినానికి ఉన్న సంతోషం మరణ దినానికి ఉంటుందండి? ఉంటుందా చెప్పండి? పుట్టిన దినానున్న గంతులు మరణ దినానికి ఉంటాయా? ఉండవు. అలాగే ఈ మరణం ఏమిటంటే విడిపోయినప్పుడు వెళుతుంది. ఇది మన ఆలోచన. ఇది ఈ మరణము మన ఆలోచనలో ఇది భయాన్ని పుట్టిస్తుంది. కానీ ఇంకొక మరణం ఉన్నది, రెండవ మరణం. అదేమిటంటే రక్షణ పొందిన మనము, దేవుణ్ణి ఎరిగిన మనము దేవుని నుండి దూరం అవటమే మరణం. మొదటి మరణం గురించి దేవుడు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు మొదటి మరణం గురించి? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు రెండవ మరణం గురించి. అప్పుడే చెప్పేశాడు ఆయన. ఏమని చెప్పాడండి? నీవు నా మాటను ధిక్కరించి నా వాక్యానుసారమైన జీవితం లేకపోయినట్లయితే దేవుడు ఏమన్నాడు? తప్పకుండా చచ్చిపోతామన్నాడు. తప్పకుండా చచ్చిపోతామన్నాడు. మరి సాతానుగాడు వచ్చేమన్నాడు? అప్పుడే ఏమన్నాడమ్మా? సాతానుగాడు ఏమన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం. సావనే సావరు. మీకు అర్థమైందా? లేదని అర్థం కాలేదా? దేవుడు ఏమన్నాడు? నువ్వు చచ్చిపోతావు అన్నాడు. సాతానుగాడు ఏమంటున్నాడు? నువ్వు సావురా బాయ్. ఈ రెండు సావులు డిఫరెంట్ మన జీవితంలో తెలుసుకోవాలండి. మొదటి సావు ఏమిటంటే శరీర సంబంధమైనటువంటి సావు. శరీరము నుండి ఆత్మ విడిపోవటే సావు, మరణం. రెండవ సావు ఏంటంటే దేవుని నుండి ఆత్మ దూరం అవటం. చచ్చిపోవడం, బతికుంటాడు. సాతానుగాడు అందుకే చెప్పాడు. అది కూడా కరెక్టే. సాతానుగాడు ఏమో తప్పు లేదాడు, అది కరెక్ట్ గా చెప్పాడు. నువ్వు సావరా బాయ్, నువ్వు బతుకుతావు ఈ లోకంలో. ఎంత చెడ్డ పనులు చేసినా బతుకుతావు. సాతానుగాడు అదే చెప్పాడు. ఎందుకు చచ్చిపోతావు? సావు అంటే వీడికి ఏం అర్థం కాలేదు మానవుడికి. ఇప్పుడు మరణం అనేది అర్థం కాలేదు. ఈ రెండు మరణాలకున్న తేడా అర్థం కాలేదు. అర్థమైందా అండి? రెండు మరణాలకున్న అర్థం కాలేదు. శరీరము నుండి ఆత్మ విడిపోయే మరణం అనేది దేవుని లెక్కలో లేదది. దేవుడు లెక్కెట్టేసే ముందు రాసేసే డేటు, ఎక్స్పైరీ డేటు. మన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా కదండి. ఒక మాట అంటాడు భక్తుడు, కానీ ఇంకొక మాటలో చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తాను ఆ మాట. చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయము, క్షమించండి 14 అనుకుంటాను, 14:10. సరిగ్గా చదవాలమ్మా, చదవాలి రామ్ కుమారి. అయితే నరులు మరణమై, ఆ మాట రావాలి, మరణమై
ఏమిటంట? మరణమై కదలలేక పడియుందురు. వారేమైపోదురు? ఏమైపోదురో తెలుసుకుందాం. దానికి కూడా ఒక మాట ఉన్నది, సబ్జెక్ట్ ఉన్నది. అది ఒక రోజు చెప్తాను నేను ఏమైపోతారో, అది కూడా చెప్తాను. అది దీంట్లో కాదు, కానీ ఎందుకు చెప్పానంటే, చనిపోవటం అంటే కాళ్ళు చేతులు కదలకపోవటం. ఇప్పుడు దాకా చూసిన కళ్ళు కదలయి, రెప్ప కొట్టదు, చెరువు వినదు, మూతు మాట్లాడవు, కాళ్ళు మెదలవు, చేతులు ఆడవు. మరణం అంటే శరీరము నుండి ఆత్మ విడిపోవటం అంటే అది. ఆ ఆత్మ ఈ శరీరము నుండి విడిపోవడాన్ని శారీరకమైనటువంటి మరణం అంటారు. ఇది సహజం, అందరికీ వస్తుంది. దేవుడు ఏ రోజున రాశాడో ఆ రోజుని అందరూ వెళ్ళిపోతారు ఈ లోకాన్ని నుంచి విడిచి. దీని గురించి దేవుడు బాధపడ్డాల. వాడు సద్వినియోగపరుచుకుంటే సద్వినియోగపరుచుకుంటాడు ఇచ్చిన దినాలు. నాకు చదువుకున్న అపోస్తల కార్యము, ఒకవేళ వాడు దేవుణ్ణి తడుములాడి కనుగొందునేమో అని నివాస స్థలములను పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడు నీకు. కనుక పొలిమేర దాటేసావు నువ్వు, పొలిమేర అవతల పడేస్తాడు. ఊరు అవతల పడేసేదాన్ని ఏమంటారంటే పొలిమేర అంటారు. పొలిమేరలో పడేస్తాడు నిన్ను. ఇంకా ఊర్లోకి రావడానికి లేదు. దేవుని కృపకు దూరం అయిపోయినావు నువ్వు. దేవుని వెతకవలసింది, దేవుని బ్రతిమాలుకోవలసింది, దేవుని కృప పొందవలసింది, దేవుని కరుణ, దేవుని జాలి పొందవలసిన నీవు దేవుని కృపకు పాత్రుడు కాకుండా పోయావు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియకోకుండా, ఏది క్షేమకరమో ఏది నష్టకరమో తెలియకోకుండా బ్రతుకుతున్నావు. కనుక ఇది శరీర సంబంధమైనటువంటి మరణం. దీనికి దేవుడు అసలు బాధనే పడ్డా. ఎందుకంటే ఎందుకు బాధపడ్డా? అది ఆయన రాసేసాడు కదండి. నాకు మొన్న ఒక స్నేహితుడు ఉన్నాడు, నరసింహులు గారు అని, కేవీ నరసింహులు గారు, చనిపోయినాడు ఆయన. వాళ్ళ భార్యకి ఈయన బాగా ఉన్నప్పుడే పెరాలసిస్కి వచ్చింది. ఆమెకి సేవ చేసి ఈయన చచ్చిపోయాడు. ఆమె ఇంకా అలాగే ఉంది మంచం మీద. లేకపో ఏమీ లేదంటే అది మనకు కూడా ఉన్నదండి. ఆమె గురించే మాట్లాడుకోకం, నీకు నాకు కూడా ఉన్నది. నువ్వు మంచం మీద ఉంటావా, ఎలాగుంటావా, దేవుడు ఇచ్చిన దినాలు అన్ని పూర్తి చేసే తీసుకెళ్తాడు. నీకు ఇక్కడే నరకం చూపించాడో నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు నీకు దేవుడు ఒప్పుకున్నంత వరకు ఆయన ఇక్కడే భూమి మీద చూపించాడు నరకం. మనిషి అనుకుంటాడు, ఏమి కాదు, ఎవరు చూడొచ్చాడు అక్కడ, అది ఉందో ఇది ఉందని. ఎవడు వెళ్ళొచ్చి చెప్పాడు? పరలోకం ఎవడన్నా వెళ్ళొచ్చి చెప్పాడా? లేకపోతే అడే ఎవడన్నా నరకానికి వెళ్ళొచ్చి చెప్పాడా? చెప్పాడు. అర్థం కాని మూర్ఖులకి ఏం చెప్తాం? యేసుప్రభు పరలోకం నుండి దిగి రాలేదా? చెప్పండి. పరలోకం నుండి దిగి వచ్చిన ఆయనే చెప్పాడు పరలోకం ఉందరా అని. ఇంకేం కావాలి వీడికి ప్రూఫ్? వీడు అడుగుతాడు పరలోకం ఉందని, ఎవరన్నా తిరిగి వచ్చాడా, నా ఇష్టానుసారంగా బతుకుతాను. కనుక దేవుడు శరీర సంబంధం, టైం అయిపోతుంది, నేను ఎక్కువ చెప్పేస్తున్నా. శరీర సంబంధమైనటువంటి మరణము గురించి ఏమాత్రం బాధపడ్డా. ఎందుకంటే ఆ రోజునే ఎక్స్పైరీ డేట్ వేసేసాడు నీకు. ఏ రోజు తయారు చేశాడో ఆ రోజు ఎక్స్పైరీ డేట్ వేసేసాడు దేవుడు. కనుక దాని గురించి బాధపడ్డాయి. మరి దేని గురించి బాధపడతాడంటే రెండవ మరణం అన్నది చూసావా? అదేమిటి? నా ఆజ్ఞను నీవు తెచ్చి ఆ పండు తిన్నట్లయితే నిశ్చయముగా నీవు సత్యదం అని చెప్పాడు చూడు. దాని గురించి బాధపడతాడు. ఆయనకి చింత ఉందో దాని మీద. అయ్యో ఇంత కన్నాను పెద్ద చేశాను, ఇంత ఇచ్చాను నేను, వీడు నా మాట అనుకోకుండా చచ్చిపోయినాడు. అందుకే ఆ సార్దీస్ సంఘం గురించి ప్రకటన గ్రంథంలో
3వ అధ్యాయం 1వ వచనంలో మాట అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇలాగూ రాయము, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు అంటే నీ పనులు, నీ నడవడిక, నీ ప్రవర్తన నాకు తెలుసు. నేను దాచుకుంటున్నాను అనుకుంటున్నాను, ఎవరికి తెలియకోకుండా చేస్తున్నాను అనుకుంటున్నావేమో. నాకు తెలుసు, నాకు తెలుసు. పేరు మాత్రమే ఉన్నది కానీ నువ్వు దేవుని దృష్టిలో ఏమైపోయినాడు? చచ్చినోడు కదండి. కోపం వచ్చినప్పుడు తల్లి తిడతాది, నా సచ్చినోడు ఎక్కడ అని. ఎదుటివాడిని తిడతారు సచ్చినోడా అని. ఎందుకంటే వాళ్ళ మాట ప్రకారం విన్నోడిని, వాళ్ళ ప్రకారం నడవడం ఏమని తిడతారు? మాట ప్రకారం జీవించడం కాబట్టి సచ్చినోడా అంటారు కదండి. కనుక దేవుడు అంటున్నాడు ఇక్కడ, నువ్వు నా మాట ప్రకారం నా ఆజ్ఞ ప్రకారం జీవించట్లేదు కనుక నువ్వు మృతుడే. జీవిస్తున్నావని పేరే మాత్రమే ఉన్నది అని ఒక విషయం నేర్చుకున్నాం. చాలా మంది ఈ రోజుని సంఘస్థులే. దేవుడు సంఘస్థులను కోరుకోలేదండి. దేవుడు ఏం కోరుకున్నాడు? చాలా చెప్పండి మీరు. ఇది ఒక పెద్ద పాఠం నేను చెప్తానులే నేను. కానీ ఏమి కోరుకున్నాడు దేవుడు? క్రమంగా వస్తారు సంఘానికి. మనవాళ్ళ గురించి కాదు, చాలా మంది చూసి కరెక్ట్ గా వస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు, మంచిగా ఉంటారు. దేవుడు సంఘస్థులను కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు? క్రైస్తవుల్ని కోరుకున్నాడు దేవుడు. క్రీస్తు స్వారూప్యములోకి మారిన వాడిని కోరుకున్నాడు. దేవుడికి కావాల్సింది ఎవరు? సంఘస్థులు కాదు కావాల్సింది. సంఘానికి వస్తున్నావు నువ్వు, నెంబర్గా నువ్వు. సంఘం ఏం చెప్తే అదే ఇంటాడు, సంఘ ప్రకారమే నడుపుతాడు. కానీ క్రీస్తు మాట ప్రకారం నడవాడు. దేవుడు కోరుకుంటున్నది క్రైస్తవుని కోరుకుంటున్నాడండి ఆయన. ఇంకో మాటలో చెప్పాలంటే శిష్యుని కోరుకుంటున్నాడు. క్రీస్తులాగా మనం జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన స్వరూపంలో మనం మార్చాలని ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు కలిచేశాడు. ఆయన రక్తం యొక్క విలువ మన పనికిమాలిన జీవితాన్ని పరిశుద్ధపరచాలని కోరుకున్నాడు ఆయన. అది దేవుడు కోరుకున్నాడు. ఏదో వస్తా క్రమంగా వస్తావు, ఒక్కరోజు అబ్సెంట్ లేదు, 100% నాకు ఆధారం ఉందండి అనుకుంటున్నావేమో నువ్వు. నీ ఆధారం ఆయనకి అనవసరం. నీలో మార్పు రావాలి. ఒక మనిషి నుండి మారు మనసు పొంది ఒక క్రైస్తవుడిగా బ్రతకాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మాట అంటే భయపడి ఆయన సాగుకు భయపడటమో, రోగానికి భయపడటమో, వీరికి భయపడటమో కాదు. దేవునికి భయపడి బ్రతుకు. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ వ్యర్థమైన జీవితాన్ని తీసి ఒక క్షేమకరమైనటువంటి, సుఖకరమైనటువంటి, నెమ్మదిస్తున్నటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు. రెండు మాటలు నేర్చుకుందాం. యాకోబు పత్రికలు అంటాడు చూడండి, 1వ అధ్యాయం 15వ వచనం. ఆ 17 వరకు చదువు. ఏలయనగా నీచ కార్యములుండెను. ఈ లోక జ్ఞానం సంపాదించాను నేను, బ్రతికిపోతున్నాను నేను అనుకుంటున్నావేమో నువ్వు. లోక జ్ఞానం బ్రతికిస్తుంది కానీ నిన్ను మాత్రము దేవుని కృపకు పాత్రుడు చేయలేదు. బ్రతికిస్తుంది నేను. లోక జ్ఞానం వీళ్ళందరూ తెలుసండి. మనిషి అంటాడు, ఒకటి చదువుతాడు సబ్జెక్ట్. ఇప్పుడు సునాద నేను అడిగాను, ఏం చదువుతున్నావు నువ్వు అంటే పలానా చదువుతున్నాను అంటారు. ఇవన్నీ ఎందుకు? ఒక మాట అంటారు, కోటి విద్యలు ఈ జనడు పొట్ట కోసమే కదా ఇవన్నీ.
నువ్వు ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని సబ్జెక్టులు చదివినా, ఎన్ని డిగ్రీలు చేసినా దేనికోసం? ఈ పొట్ట కోసమే. కానీ లోక జ్ఞానము నీ కడుపును పోషిస్తాదేమో, నిన్ను బ్రతికిస్తాదేమో, కానీ నీకు క్షేమకరము, నెమ్మది ఇవ్వదు. 17 చదువమ్మా. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట ఎలాంటిది? పవిత్రమైన పవిత్రత అంటే ప్రత్యేకింపబడిందండి. ఈ లోకంలో కలిసింది కాదు అది. క్రైస్తవుడు అంటేనే బయటకు వచ్చినాడు. లోకంలోంచి బయటకు వచ్చినోడే క్రైస్తవుడు అంటారు. సంఘం అంటారు వాడిని. ఎక్లీసియా అంటారు గ్రీక్ లో. ఎక్లీసియా అంటే ఏంటంటే బయటపడినోడు అని అర్థం. ఎక్లీసియా అంటే బయటపడినవాడు. లోకం నుంచి బయటపడిన వాడిని గ్రీక్ లో ఎక్లీసియా అంటారు. కనుక బయటపడ్డావు నువ్వు, లోకం నుంచి బయటపడ్డావు. పవిత్రపరిచాడు, నిన్ను సంఘంలో పెట్టుకున్నాడు. పవిత్రపరుస్తుంది ఆయన జ్ఞానం. తరువాత సమాధానకరమైనది. ఆ జ్ఞానము నిన్ను సమాధానంలో ఉంచుతుంది. మృదువైనది. ఒకళ్ళు మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే తుంచేస్తారు, ఎక్కడికక్కడికి తుంచేస్తారు. అసలు కనీసం కొద్ది కూడా అసలు మరి మనుషులు మాట్లాడినట్టు ఉండదు అది. యా బి ఓ ఆ అని మాట్లాడతారు. అసలు ఏమి భాష వాళ్ళకి అర్థం కాదు. అది పశువు మాటలు. మృదువైన మాట. నీ మాట ఎలా ఉండాలన్నాడో ఎఫెసీ పత్రికలో, ఉప్పు వేసినట్టు ఉండాలన్నాడు. మృదువుగా ఉండాలి నీ మాట. ఆ జ్ఞానం ఉన్నట్లయితే మృదువు వస్తుంది. నీ జ్ఞానం లేని పశువు అయితే నీకెక్కడి నుంచి వస్తుంది? సులభముగా లోబడుతుంది. దేవుని మాటకు సులభముగా లోబడుతుంది. దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞానికి, దేవుని చిత్తానికి సులభముగా లోబడుతుంది. కనికరముతోను నిండుకున్నది. అది నటన కాదు, నటన ఎక్కువైపోయింది లోకంలో. మనుషులకి నటించేస్తారు, తెలుసా అండి? నటన ఎక్కువైపోయింది మనుషులకి. ఇందాక చదువుకున్నాం ఎక్కడ కీర్తన 55లో ఏం చదువుకున్నాం? ఒకసారి గుర్తు చేస్తాను చూడండి, ఎంత మంచిగా. అది ఆ మాట నాకు చాలా బాగా అనిపించింది. నాకు 55వ కీర్తన 27వ వచనం చదవండి అమ్మా. వెన్నవలే ఉంటాయంట వాళ్ళ మాటలో. వెన్న ఎలా ఉంటదమ్మా? చల్లగా మృదువుగా ఉంటది. వారి హృదయములో కలహం ఉన్నది. నీతో నాతో కలహం కాదు. ఎవరితో ఉన్నది కలహం? దేవునితో కలహం ఉన్నది. నువ్వు మంచిగానే మాట్లాడతావు, అమ్మో తేనె గారిపోద్ది నాలుగు నుంచి, కానీ కత్తది. చదవండి, అక్కడే ఉంది. చమురు అంటే నూనె అండి. ఏంటంటే అది చమురు అంటే నూనె కంటే నున్నగా గారిపోద్ది అన్నట్టు. వాళ్ళ మాటలంతా మధుగా మాట్లాడతారు. కత్తులు అన్నమాట. వర తీసిన కత్తి అంటే, వర అంటే కత్తిని పదును పట్టినాక వరలో పెడతారు. వర అనేది ఎందుకంటే దానికి ఉన్న షార్ప్నెస్ పోకుండా దాన్ని సంరక్షిస్తారు. అంటే షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట, అది పాడవదు. ఏదో మన భాషలో ఏదో మరో ఏదో పోయిందంటారు, ఏంటో నాకు రావట్లేదు. అది కత్తి సొట్లు పడిపోతుంది కదా, నరక్కోకుండా ఉంటుంది. చెప్పండి గంగరాజు గారు, ఏమిటది? కత్తికి పదును పోయిన తర్వాత దాన్ని మొరమొడయా ఏమంటారా? మొరం పడ్డాయి అంటే ఒమ్మిపోద్ది, చార్పు ఉండదు. వరలో నుంచి తీసిన కత్తి ఎట్లా ఉంటుందంటే ఇలాగంటే వెళ్ళిపోద్ది పీకి. వాళ్ళ మాటలు అలా ఉంటాయంట. నేను అంటలేదు, ఆయన అంటున్నాడు ఆ మాట. చాలా మంది ఉంటారు అట్లా. ఎందుకు చెప్తున్నానంటే, నీవు మరణం అనే భయం నీకున్నది కనుక నీ జీవితాన్ని నువ్వు చక్క చేసుకో.
55వ కీర్తన నాకు ఎంతో ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ కీర్తనలో చదువుతుంటే గుండెలు పిండేస్తుంది. ఆ కీర్తన ఎంత మర్మయుక్తంగా రాసుకొచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు అంత మర్మయుక్తంగా రాసుకొచ్చాడు. మన జీవితాల్లో మన బ్రతుకులు అంత వ్యర్థమైనవి అన్నమాట. దానికి వెళ్ళిపోతాం సబ్జెక్టులకు. కనుక ఇంతకీ మనం నేర్చుకున్నవి రెండు. మొదటి మరణం అనేది శరీర సంబంధమైనటువంటి మరణం, శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోవుట. రెండవ మరణము దేవునికి దూరమై జీవించడమే రెండవ మరణం. ఈ రెండు మరణాల్లో దేవుడు మొదట మరణానికి ఆయన బాధపడ్డాడు. ఎందుకని ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయన ఎందుకు బాధపడతాడు? ఆయన చెప్తుంటే ఈయన బాధపడ్డావు. నువ్వు ఎడుతావు, నీ బంధువులు ఎడుతారు. తెలుసా? ఆడతాం అన్నది, అయ్యా 3 రోజుల ముందు వస్తే మా తమ్ముడు చచ్చిపోకుండా ఉండింది కదా అన్నది. యేసుప్రభు అన్నాడు, కన్నీళ్ళు ఇడిచాడట ఆయన. ఎందుకంటే ఆమెకున్నటువంటి ఆయన లాజరు గురించి కాదు కన్నీళ్ళు ఇస్తా. ఎవరి కోసం చెప్పాలి మీరు? మార్తమ్మ కోసం. ఎందుకు? మరణం అంటే అర్థం కాలేదు. యేసుక్రీస్తు ఎంత శక్తిమంతుడో ఆమెకు అర్థం కాలేదు. కుళ్ళిపోతే ఎందుకు, ఏముంది, ఆయన లేపగలడు. నీ జీవితాన్ని బతికించగలడు. ఆయన మీద నమ్మకం పెట్టుకుని బతకాలి. అదే మాట, మరణము నుండి శరీరము నుండి వెళ్ళిపోయిన దాన్ని శరీరం ఇచ్చి ఎంతమంది లేపలేదు. మనం చదువుకున్నాం, మనం మరణ ప్రభంజనంలో చదువుకున్నాం. మనం ఎంతమందిని శక్తిమంతుడు ఆయన మరణం ఎంతమందిని లేపింది, ఎంతమంది బ్రతికారు. దాని గురించి ఆయన బాధపడ్డా. ఇచ్చిన దినాలు ఎలాగోలా అని రోగో గీగో మంచం మీదో కిందో భూమి మీదో ఇచ్చిన దినాలు గడుపుతాడు, అవతల పడేయమంటాడు అంతే. కానీ బాధపడే దేనికోసం అంటే దేవునికి దూరమైన వాడు ఉన్నాడు చూసావా, దేవుని కృపకు దూరమైన వాడి గురించి బాధపడతాడు. ఆయనకి ఎవరు నశించుట ఇష్టం ఉండదండి. ఆయనకి ఎవరో నాశనం అయిపోవడం ఇష్టం ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి కన్నాడండి. ఎంత కష్టపడి నిన్ను నన్ను కన్నాడు తెలుసా ఆయన. మనకు ఆ కష్టం అర్థమైతే, ఎంత కష్టం అంటే యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు ఆ మాట. ఎంత కష్టపడ్డాడు అక్కడ చెప్తాడు. జగతమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకో. పనికిరాని జిగటమన్ను నుండి నన్ను నువ్వు చేసావే, అది ఒక్కసారి కృప చూపయ్యా అంటున్నాడు భక్తుడు. మన్నుగా చేయుదువా, ఒకడు పాలు పోసినట్లు నన్ను పోసితివి. మరణ భయం ఇదే, మరణ భయంతో అంటున్నాడు. యోబుకి మరణ భయం వేసింది, మరణ భయంతో అంటున్నాడు. పేరబెట్టినట్లు నన్ను పేరబెడితివి కదా, కప్పితివి కదా, ఎనుకములతోనూ నరములతోనూ నన్ను సంధించితివి కదా. నీ యొక్క జీవము నా చూసావా, నీ ఆత్మ జీవము నాలో పెట్టి నన్ను ఏం చేసినావు నువ్వు? కృప చూపావు అంటున్నాడు. ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మనము రెండో మరణం గురించి చింతిస్తున్నాడు ఆయన, నీ కోసం నా కోసం, మనందరి కోసం చింతిస్తున్నాడు ఆయన. నువ్వు ఈ లోకం కోసం చింతిస్తున్నావు, మరణం కోసం చింతిస్తున్నావు, నీకున్న బాధల కోసం చింతిస్తున్నావు, నీకున్న కష్టాల కోసం చింతిస్తున్నావు, నీకున్న రోగాల కొరకు చింతిస్తున్నావు, నీకున్న నిందలు శ్రమల కొరకు చింతిస్తున్నావు. ఆయన దేనికోసం చింతిస్తున్నాడు తెలుసా? నీవు నా నుండి దూరం అయిపోయావని చింతిస్తున్నాడు. తల్లి దగ్గర నుంచి బిడ్డ దూరం అయిపోతే ఆ తల్లికి ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుందో. తల్లిని కంటే తండ్రి కంటే అత్యధికమైన ప్రేమ చూపిన ప్రభువు నీ కొరకు చింతిస్తున్నాడు. మరణం అర్థమవ్వాలి. మరణం అర్థమైతే మనం మరణం గురించి భయపడాలి. చూద్దాం, అసలు కొన్ని విషయాలు చూసుకుందాం. అసలు మరణం ఎందుకు భయపడతా ఉంటారు? ఎందుకు మరణం మీద అంత ఆశ మనిషికి? ఎందుకు జీవితం మీద అంత ఆశ? దేవుడే ఇచ్చాడు కదా. దేవుడిచ్చి దేవుడిచ్చింది ఆయన ఏమీ బాధపడలేదే.
మరి ఆయన అనుకుని జీవించుకోకుండా ఎందుకు మనకి ఈ మీద పడడం అంటే ఎక్కువగా కొన్ని విషయాలు చెప్తాను నేను. కొద్ది విషయాలు మనకి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటి తెలుసా? సంపాదించిన దాని కొరకు, సంపాదించిన దాని కొరకు, సంపాదనగా ఉన్న దాని కొరకు మరణం. అయ్యో ఎంత సంపాదించాను, ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోనా? అయ్యి బాబోయ్ నాకు ఈ పాడు రోగం దాపరించింది, బతుకుతానంటావా? బతకాలో లేదో ఆయనకి తెలుసు. నువ్వు నీకెన్ని చేయాలో ఆయనకి తెలుసు. మరణము గురించి భయపడుతున్నా నీవు మహిమావంతుడే దేవునితో వేరుగా జీవించాలనే ఆలోచన నీకు వచ్చినప్పుడు నీకున్న మరణ భయం నిన్నేమి చేయలేదు. ఇది గమనించాలి. మనిషి మొట్టమొదటి భయం దేనికోసం అంటే ఆశ. ఆశ అండి. ఏమిటండి అది? ఆశ. ఆశ ఏం చేస్తుంది తెలుసా? మరణ భయం పెడుతుందండి. యాకోబు పత్రిక 1:14 ఏమంటాడు తెలుసా? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరపక్రమై మరణమును కనును అన్నాడు అక్కడ. ఆశ. ఈ లోకంలో ఏదో ఆశ, ఏదో అనుభవించాలని ఆశ, ఏదేదో చెయ్యాలని ఆశ. ఎంత భయంకరమైందండి ఈ ఆశ. నీకు మరణ భయం వేస్తుందంటే నీకు ఇంకా భూమి మీద ఆశ కదా. అంట యవనస్తులు చచ్చిపోతేనంట ఇక్కడిక్కడే తిరుగుతారంట. వినలేదు ఎప్పుడైనా? యవనస్తులు చచ్చిపోతే ఇక్కడిక్కడే ఉంటారంటే ఎందుకు ఉంటారండి? ఇక్కడెక్కడనే వాళ్ళు చచ్చిపోయినాక వెళ్ళిపోవాలి కదా నరకానికో స్వర్గానికో, కానీ ఇక్కడెక్కడ ఎందుకు తిరుగుతారంటే వాళ్ళ ఆశలంట పోలేదంట. వాళ్ళ ఆశ కోసం తిరుగుతారంట. నువ్వు బ్రతికుండగానే సైతాన్ ఉంది, అది చచ్చినాక సైతాన్ అయిందేమో కానీ నువ్వు బ్రతికుండగానే సైతాన్ నీ ఆశ తీరక మరణం గురించి తెలుసా? మరణం గురించి భయపడతా ఉంటాడు. మరణము గురించి వాడు ప్రేమ మనుషుల మీద ఈ లోకంలో సంపాదించి మనుషులకి ఏమి కావాలో అవన్నీ సంపాదించుకున్నాడండి సొలొమోను. ఎంత ఆశ తెలుసా సొలొమోనుకి? అసలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మరి ఆ యొక్క ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 31 వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు చదువుకుంటే చెప్తాడు ఆయన, ఈ భూమి మీద ఎవ్వరికి లేదు నాకు ఉండాలనుకున్నాడు. ఏది లోటు లేదు. నా మనసు కోరిన దాని నేను పొందాలి. మనసు మీద ఆధారపడి బ్రతికాడండి. లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? 31వ వచనంలో 30-31 ఏమన్నాడు చూడండి. 2:30-31 ఏమన్నాడు సరిగ్గా తెలుస్తుంది మీకు. ప్రసంగి 2వ అధ్యాయం 30-31 లేవా? అయితే ఉండండి ఒక్క నిమిషం నేను తప్పు చదివి చెప్పానేమో. రెండో అధ్యాయం ఎంతవరకు ఉన్నాయమ్మా? 11 చదువు. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు నేను నిరాయించి వీసించి అన్ని వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడిను. సూర్యుని కింద ఏది లేదని నాకు కనబడేను. మరి ఏమి కనబడ్డది? ఎందుకు చేసావు? నీకు వచ్చింది ఏంటయ్యా అంటే 10వ వచనములు అంటాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషకరమైన దేనిను అనుభవించకుండా నేను నా హృదయము నిర్బంధము చేయలేదు. అదే నా పనులన్నిటి వలన నాకు కలిగిన భాగ్యము. కంటికి కనపడటానికేనంటే ఇవన్నీ. ఏ శాశ్వతమైన సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వదు. ఇది నీ జీవితాన్ని నాశనానికి తీసుకెళ్తాది. గమనించాలి ప్రియులారా. మనము అందుకే దేవి ఈ ఆశలు, లోక ఆశలు నిన్ను చావుకి భయపడతాయి. అయ్యో చచ్చిపోతానేమో, ఇది ఏమైపోతున్నది, ఏమైపోతుంది ఇది
నేను సంపాదించిందంతా ఎవడు తినేస్తాడు, ఎవడేమైపోతాడు, ఎంత కష్టపడ్డాను, సుఖపడే టయాన్ని వచ్చినప్పటికీ పోటరోగం నాకు గమనించింది. ఈ కష్టపడి ఇంత సంపాదించాను కదా, ఇదంతా ఏమైపోతుంది, అదంతా నీకు చెందాలి. దాని గురించి ఆలోచన కొరకు దేవుడు ఏమన్నాడు తెలుసా? తులసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మాట అన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, దేవుడు కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఈ దగ్గర పెడతాడు మనసు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి బ్రతుకుతున్నాం మనం. ఇవి శాశ్వతమైనవి కావు, నెమ్మదిని సమాధానాన్ని ఇవ్వలేవు, నీ జీవితానికి సంతోషాన్ని ఇవ్వలేవు ఇవి. నువ్వు అనుకుంటున్నావేమో ఇది శాశ్వతమని. నీకు ఏదున్నా సరే, ఏదున్నా సరే నీకు ఇది నీకు సంతోషాన్ని సమాధానం. నీకు సంతోషం సమాధానం కావాలి అంటే దేవుడు ఒక్కడే నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వగలడు. ఏది ఇవ్వలేవు. అందుకే అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ అంటున్న మాట, నీవు పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏమున్నది అక్కడ? పైన ఏముందంట? ఎలయనగా ఇది చెప్పేహాడేలా. మనం ఏమయ్యామంట? మృతి పొందిదు అంటే ఏంటంటే ఇక్కడ మృతి ఉన్నది, ఇది కూడా మరణంలోకి వస్తుంది. కానీ మనకు అర్థం కావాలి, ఇక్కడ మృతి ఉంది. ఈ మృతి ఏంటి? సిగ్గుపడుతున్నాను నేను, నా పిల్లలు ఇంకా అలా ఎదగలేదంటే చెప్పాలి. ఈ మృతి ఏంటి? అక్కడే ఉంది ఆన్సర్ అక్కడే ఉంది. భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకునే విషయంలో చచ్చిపోయాం. అర్థమైందండి? ఈ లోక విషయంలో మనం ఏం చేసామో చచ్చిపోయినా, మృతి పొందాం మనం. చచ్చిపోయినోడి దగ్గరికి బిర్యానీ పెడితే మోసత్తున్నాను లేసొస్తాడా? మనం చచ్చిపోయాం. ఈ కింద ఉన్నాయి మనవి కాదు, ఈ కిందన్న దేశం మనది కాదు. ఏమన్నాడు? మన దేశం వేరే ఉంది, మన పట్టణం వేరే ఉంది, మనం అక్కడి వాళ్ళం. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ బ్రతుకుతున్నాం, ఇక్కడి నుంచి అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతాం కదండి. అక్కడి నుంచో వచ్చాం, భీమవరం నుంచో సగినేటిపల్లి నుంచో వచ్చాం, ఇక్కడ కొన్ని దినాలు బతుకుతున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. మనం దేశం మనం మృతి పొందాం అంటున్నాడు. మనం వీటి విషయంలో మృతి పొందాము. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అంటున్నాడు. అందుకే అది ఉన్నది మనది. ఎక్కడున్నది మనది? క్రీస్తుతో పైన దాచిపెట్టి ఉంచాడు. ఆయనలో దాచాడు మనల్ని, ఆయనలో దాచుకున్నాడు. ఆయన మన జీవం ఆయనలో ఉంది, మన జీవం ఆయనకు అప్పచెప్పాడు. ఆయన రక్తం ద్వారా మనకి మరణములో నుండి జీవంలోనికి దాటించేశాడు. మనకి ఇంక జీవంలోకి వెళ్ళిపోయాం. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మరణించి ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించి చనిపోయినా సరే, బ్రతికినా సరే, మరణము వాళ్ళ మీద ఏ అధికారమో లేదంటే 8లో రోమపత్రిక 8:1 అంటాడు. 8:1 కాబట్టి ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావు కనుక, క్రీస్తు యేసునందు మృతి పొందావు కనుక ఏ శిక్ష నీకు లేదు. ఇంకా సాతానికి కూడా అధికారం లేదు, సాతాను కూడా ముట్టుకోవడానికి అధికారం లేదు నీకు. ఎంత గొప్ప ధన్యతండి పోగొట్టుకుంటున్నాం మనం. ఎంత అదృష్టం అండి మన జీవితం. వాడు భయపడతాడు మరి, నువ్వెందుకు భయపడాలి? ఎందుకు భయపడకూడదండి? ఎందుకు భయపడకూడదు చెప్పండి మీరు ఒకసారి. మరణం అంటే మనం ఎందుకు భయపడకూడదు చెప్పాలన్నమాట. చాలా గొప్ప మాట చెప్పాలి. మన కొరకు మరణాన్ని గెలిచిన యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన దేన్ని గెలిచాడు? మరణాన్ని గెలిచాడు. మరణ భయము మనలో తీసివేశాడు.
మరణ భయము లేకుండా చేశాడంట. ఎబ్రియల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎబ్రియల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరణం యొక్క బలం ఆడిది, ఆ శాఖానికి ఏడిది. జీవిత కాలం అంతా బ్రతుకు తినాలంటానంట. మరణ భయము లేకుండా చేయటానికి ఆయన వచ్చాడండి, చేశాడు. ఇప్పుడు భయపడవలసిన పని లేదు. నువ్వు రక్షింపబడినట్లయితే, నువ్వు క్రైస్తవుడు అయినట్లయితే, క్రీస్తునందు మృతి పొందినట్లయితే మరణం నన్ను ఏం చేస్తాడు? పనికి మాలిన సావండిది. అందుకే యోహాను సువార్త 11:25 అన్నాడు, ఇక్కడ చచ్చిపోతే అక్కడ ఉంటాం మనం. మనకు మరణం లేదు, మరణం మనల్ని ఏం చేయలేదు. అది క్రైస్తవునికి ఉండవలసిన నిర్ధారణ. మరణం గురించి ఎందుకు భయపడాలండి? నేను కోరుకుంటాను నేను ఎప్పుడు ప్రభా ఎప్పుడు తీసుకుంటాం మరణాన్ని కోరుకోవాలి క్రైస్తవుడు. అందుకే పౌలు అన్నాడు ఫిలిప్పీ 1:27 ఏమన్నాడు? బ్రతికుంటే క్రీస్తు, చావైతే లాభము. లాభం అని కోరుకోమా? నష్టం కోరుకుంటామా? వ్యాపారం చేస్తే నష్టం కోరుకుంటామా, లాభం కోరుకుంటామా? లాభం కోరుకుంటాం. మన బ్రతికే ఒక లాభం అయితే మనం అదే కోరుకుంటాం, ఆ మరణమే. మనం క్రీస్తులో ఉన్నట్లయితే కరెక్ట్గా నువ్వు మరణము నీకు ఒక వరము నేను చెప్తున్నాను, మరణము క్రైస్తవునికి ఒక వరం. అందుకే పౌలు ఆ మాట మాట్లాడాడు. అది ఏమి లాభమో నేను తర్వాత చెప్తాను, ఎన్ని లాభాలు ఉన్నాయో. నిజమే, క్రైస్తవుడు మరణానికి భయపడకూడదు. ఈ రోజున తీసుకుంటే ప్రభువుకు వందనాలు. ఎప్పుడైనా చావాల్సిందే. 100 సంవత్సరాలు బతికినా, ఇంకో 150 సంవత్సరాలు బతికినా. అందుకే ప్రసంగిలు అన్నాడు, ఇంతవరకు గతించిన వారే గొప్పవాళ్ళంట, చచ్చిపోయిన వాళ్ళే గొప్పవాళ్ళంట, బ్రతికున్న వాళ్ళకంటే వాళ్ళే గొప్పవాళ్ళంట. ఇంకా పుట్టబోయే వాళ్ళు కూడా పుట్టకోకుండా ఉన్నారు, పుడతారు చూడు, వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళంట. ఎందుకంటే ఈ పాప భూయిష్టమైనటువంటి ఈ లోకంలో బ్రతుకుతున్నాం, చెడు దినాల్లో బ్రతుకుతున్నాం మనం. భయంకరమైన చెడు దినాల్లో బ్రతుకుతున్నాం మనం. అలా పాపాన్ని శాపాన్ని చూడకోకుండా బ్రతుకుతున్నారు వాళ్ళు. భయంకరంగా ఎదగిలిపోతాం. 2 మాటలు చూడండి. అది మాట లోకాసు వార్తలో ఒక మంచి మాట అంటాడు చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. ఒకడున్నాడు, ఎవడాడు? ఒక ధనికుడు బాగా సంపాదించి తినడం, పిల్లికి బిచ్చం కూడా వేయడండి ధనవంతుడు. మీరు చూడండి, ఎక్కడైనా సరే డబ్బున్నవాడు కనీసం చెయ్యి కూడా కాకి తినేస్తుందేమని నాకేస్తాడు ముందే. శుభ్రంగా నాకేచ్చు అంటాడు కాకిని, వీడే నాకేస్తాడు ముందుగా. ఎంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు అండి. మానవుడు అంత దరిద్రుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. చదువమ్మా. నా ప్రాణమే తిరుగు తాగు సంతోషించి ఈడ తింటాం తాగటం ఇదే వీడి బతుకంతా దేనికంటే తినటం కోసం, తాగటం కోసం. ఊరి ఆయన ఏమన్నాడు తెలుసా వాడిని? మనం ఏమంటాం? డబ్బున్నవాడిని ఏమంటామండి మనం? సుబ్బారావు గారు ఏమంటాం? గొప్పవాడు అంటారు. సుబ్బారావు గారు కరెక్ట్ చెప్తారు, గొప్పవాడు అంటాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఊరి ఎర్రివాడ పూలు అంటాడు. తెలుగు లేనాడా? నీకు తెలుగు లేదురా, బుర్ర లేదురా అంటున్నాడు. వీళ్ళారా, మనం దేవుని కొరకు ఉన్నవాడు, దేవుని కృపను పొందవలసిన వాడు. మనము మన కుటుంబం దేవుని కృప పొందాలి. ఈ మరణము గురించి సరైన అవగాహన నీ జీవితానికి వచ్చిందంటే మరణమే మనకు వరం. మరి నాకు కన్నాను కదండి, నా పిల్లల సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నా బిడ్డల సంగతి ఏంటి చెప్తాను ఎదరా. దాని గురించి ఆలోచన. వీడు ఏమంటున్నాడు? దాని ప్రాణాన్ని అంటున్నాడు. పోనీ నా పిల్లలు నా కుటుంబం అంతా తిను తాగు అంటున్నాడు. వాడు ఏమంటున్నాడు? వాడు ఎంత తెలుసండి, మొక్క కూడా పెట్టాడు.
కొండల కూడి తినే వరకు కూడా ఒక్కొక్కరు భయంకరులు ఉంటారు. ప్రియులారా, కొంచెం ఎదరికి వెళ్ళిపోదాం. కనుక మనం దేనికోసం బ్రతకాలి? ఈ లోకంలో డబ్బు ఉండాలండి. డబ్బు లేదని దేవుడు కూడా వద్దని లేదా, డబ్బు సంపాదించు, నువ్వు కాదని అంటలేదు. కానీ నువ్వు దేని మీద మనసు పెడుతున్నావు? దేని మీద మనసు పెడుతున్నావు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 ఒకసారి చూడండి. ఇంకా 3 విషయాలు ఉన్నాయి, చెప్పేస్తాను నేను క్లుప్తంగాను, చాలా ఎక్కువైపోయేలాగా. 6:18-19 తిమోతికి రాసిన మొదటి పత్రిక. వారు వాస్తవమైన నిమిత్తము మంచి పునాది వేసుకోవాలట. డబ్బు సంపాదించాలి. ఈ డబ్బు కాదు, ఈ డబ్బు మీద మనసు పెడుతున్నాడు వీడు. అంతకు ముందు ఉన్నది చూడు, 17 ఏమైనా ఉన్నది చూడు. యెహోవామందు ధనవంతులైన వారు గర్విస్తులు. ఏమొచ్చేస్తుంది? గర్వం వస్తేనే. డబ్బు వస్తే ఏమొస్తుందండి? గర్వం. అసలు ఆగడాడు భూమి మీద. అడు కాలు కింద ఎట్టట్లేదండి అటు బాబు ఈ మధ్య అంటాడు. అంటే ఎక్కడ నడుస్తున్నాడు? అడు గాల్లో నడుస్తాడు. అడు కింద చూడండి, ఆకాశం పైకి చూస్తాడు. కిందోడు కనపడ్డాడికి ఎదటోడు మనిషిలోకి చూడలేడు. భయంకరమైనటువంటి జీవితం అండి అది, దరిద్రుడి జీవితం. వాస్తవమైన ధనము కొరకు అది నీ జీవితాంతం ఇక్కడ చచ్చిపోయిన అక్కడ ఉంటుంది వాస్తవమైన ధనం. దాన్ని ఏమంటారంటే దాని పేరేంటి? ఆ వాస్తవమైన ధర కోసం నేను వివరించుకోకుండా చెప్పేశాను. అది కూడా కరెక్టే. పరలోక ధనం. ఇంకో భాష ఏమన్నది దానికి? ఇంకో మాట, సత్క్రియలు. ఏం ధనం అన్నాగా? సత్క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు. అది సంపాదించండి. ఆయన పక్కన ఉంటే అదే ఇస్తాడు మనకి. అది మనల్ని కాపాడేది, అది మనల్ని పోషించేది, అది మనల్ని సంరక్షించేది, అది మనకి ఆఖరిని. ఆ 55 కీర్తన మీద ఆఖరి మాట ఏమన్నాడు తెలుసా? నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. తెలుసా? ఆయన యందు నమ్మిక ఉంచేవాడి జీవితం. రెండవది ఏంటంటే, ఎదురుకి వెళ్ళిపోతాను నేను, ఇంకెక్కువ చెప్పను నేను, అనేక మాటలు ఉన్నాయి. కానీ లోకంలో ఉన్న వాళ్ళు తన వారి కోసం దండపడి సాగుకు భయపడతాడండి. నా బిడ్డలు ఏమైపోతారో, నా పిల్లలు ఏమైపోతారో, నేను లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారో. ఇది ఎందుకు భయపడతాడు అనుకుంటా సాగు కోసం? నా పిల్లలు ఎలా బతుకుతారండి, తింగరోళ్ళండేలా అంటాడు వీడు. వీడు సాగు కోసం భయం, దేని కోసం అంటే వాళ్ళ కోసం అంట. పతివాడని అనుకుంటాడండి, నా వాళ్ళ కోసం భయపడతాడు. ఇది చచ్చిపోతుంటే వీళ్ళు నేను చచ్చిపోతున్నానని అనుకోవాడు. వాళ్ళ కోసం ఆలోచిస్తాడు, వాళ్ళ కోసం. కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ, లోపల మీద ఉన్న ప్రేమ ఆడికి. కానీ ఆయన చూపిన ప్రేమ వీడికి అర్థం కాలేదు. అర్థమైతే ఈ ప్రేమలన్నీ కూడా వేస్టే. ఆయన ఎలాంటి ప్రేమ చూపాడు చెప్పండి? ఆయన ప్రేమ ముందు ఏది పనికిరాదండి. మన కష్టం కూడా పనికిరాదు. నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావా? నీ బంధువుల కోసం ఆలోచిస్తున్నావా? దేనికోసం ఆలోచిస్తున్నావు? భార్య చచ్చిపోతూ భర్త కోసం ఆలోచిస్తుంది. నేను చచ్చిపోతాను, మా ఆయన ఏమైపోతాడు, నేను చచ్చిపోతున్నాను, నా భార్య ఏమైపోతాడు, నా పిల్లలు ఏమైపోతారా? భయపడక. భావపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 8:35 38 వరకు చదవండి. 35 నుండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు ఎడబాపును. ఆయన ప్రేమ ఉన్నంత కాలం నువ్వు మరణమైనా సరే ఏం చేయలేదని, ఏమేమేం చేయలేదు అక్కడే ఉన్నది. చదవండి లిస్టు. ఏమేమిటండి? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను,
మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపున ఆయన ప్రేమ సంపాదించును. నీ పిల్లలను కూడా ఆయనే ప్రేమిస్తాడు. నీ కుటుంబం కోసం నువ్వు గంగపడకో. నువ్వు సావత్తంటే సాక్షిగా వెళ్ళిపో, అంతే. సంతోషం సావత్తంటే. మరణ భయం ఎందుకు కలుగుతుందంటే నీకు ఇంకా ఆశలు పోలేదు భూమి మీద. నీ భూమి మీద నీకు ఇంకా ఆశలు పోలేదు అనమాట. అందుకే మరణం భయం వేస్తుంది నీకు. నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు నువ్వు మరణము నిన్ను వేధిస్తుందంటే నీకు మరణం గురించి అర్థం కాలేదు. మరణం గురించి అర్థమైతే నువ్వు ఆ విధంగా ఆలోచించావు. ఒక మాట అంటారు చూడండి, ఎంచబడుకోవాలి. మొదటి సిద్ధమైన గొర్రె ఎప్పుడు చచ్చిపోతుంది, అలాగుండాలి మన జీవితం. అంతేగాని సావస్తుందని భయపడటం, సావస్తుందని నా పిల్లలు ఏమైపోతారు, నన్ను సంపాదించింది ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతారు, నా తల్లిదండ్రులు ఏమైపోతారు, ఇదే ఆశ ఎప్పుడు చూసారు మానవుడికి. మరణము ఎందుకు నిన్ను భయపెడుతుంది? మరణము భూతం కాదు, మరణం ఒక వరం. మానవుని జీవితానికి మరణము ఒక వరం. దాన్ని ఎంత భయపడుతున్నాడంటే మానవుడు అంత భయపడుతున్నాడు. ఇంకొక చిన్న కారణాన్ని చెప్పి నేను ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు 2 మాటలు మాట్లాడాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి చూడండి. ముందేమంటాడంటే ఆయన మరణం అయితే లాభం అంటాడే. చదవండి అమ్మ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. నా మట్టుకు అయితే నేను బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నాడు. నేనేం కోరుకుంటాను, నేను బతుకుంటే ఏం కోరుకుంటాను నాకు తోసట్లేదు. అటు ఇటు అంటున్నాను, సావనా ఉండనా అనుకుంటారు చాలా మంది. చచ్చిపోదామంటే ఒక భయం, బతికుండాలంటే ఒక భయం. అది ఇది కోరుకోలేకపోతున్నాడంట ఆయన. 24లో చెప్తాడు అసలైన మాట. చూసావు, ఆయనకు కూడా 2 మాటలు వచ్చేసాయి భక్తుడికి కూడా. సావు మనిషిని అంత భయపెడతాదండి. ఈయన ఎందుకన్నాడు తెలుసా? ఆయన మన కొరకు ఉండాలనుకున్నాడు. యేసుప్రభు వారు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఒక మాట చెప్తాను నేను. యేసుప్రభు గారు ఎందుకు వచ్చారండి చెప్పాలి మీరు అందరూ? మనం చచ్చిపోవడానికి, మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. ఇంకో మాట చెప్పాలంటే ఆయన ఎందుకు వచ్చాడు? చనిపోవడానికి వచ్చాడు. మన నిమిత్తము చనిపోవడానికి వచ్చాడు. మరి అలాగే ఆయన ప్రార్థన ఏమని చెప్తున్నాడు? తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా వద్ద నుండి తొలగించని ఎందుకు చేస్తున్నాడు? చెప్పాలి, ఒక మర్మం ఉంది దాంట్లో. ప్రభు అన్నాడు ఆ మాట. తన వారిని ఎంతవరకు ప్రేమించాడు ఆయన? అంతము వరకు ప్రేమించాడు. ఆయన ప్రేమ విడవలేక ఇంకా చాలా మంది ఉన్నారు గనక, ఆయన ప్రేమలో అనేక మంది ఉన్నారు గనక ఆ ప్రేమ బాంధవ్యాన్ని విడగొడుతున్నాడు గనక తండ్రి ఆయన అన్నాడు చిత్తమైతే అనే మాటను అన్నాడు. ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే. మనిషి ఒకరి కోసం బతకొద్దండి. నీ పిల్లల కోసం నువ్వు బతకొద్దండి. నీ భర్త కోసం బతకొద్దండి. నీ వారి కోసం నువ్వు బతకొద్దుగండి. దేవుని కోసం బ్రతు. ఆయన చూసుకుంటాడు నీ పిల్లల్ని, నీ వారిని ఆయన చూసుకుంటాడు. నీకు మరణం ఎందుకు భయం వేస్తుందంటే నా వాళ్ళు ఏమైపోతారని భయం నీకంతే. నా వాళ్ళు ఏమైపోతారనే భయం ఉన్నది కాబట్టి నువ్వు అట్లా అయిపోతున్నావు. కనుక ఇంకొక మాట చూసుకుందాం. కొంతమందికి మరణం ఎలాగంటే తెలుసా? ఎలా చచ్చిపోతాను నేను. సావులో చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? సావు ఎలా ఉండాలనుకుంటారు తెలుసా? ఎవరి చేత సేవ చేయించుకోకుండా హార్ట్ అటాక్ లాంటిది వచ్చి సడన్గా చనిపోతే బాగుంది. ఏ రోగమైనా వచ్చిందనుకో
ఇటు పైపు, ముక్కులో పైపు, వెనకాల పైపు, ముందో పైపు. హాస్పిటల్లో పైపులు పెడతారు రా, చాలా చూడలేదేమో. అది చూసినప్పుడు బతుకున్నవాడు కనిపించాడు. ఓరి బాబోయ్, ఇవన్నీ ఇలా ఉన్నాయండి రా బాబు, ఇవన్నీ ఎందుకు రా బాబు, అటుక్కుని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే బెటర్. అది సుఖమైన చావంట. సుఖము కష్టమో కూడా వీడికి తెలుసు. సావులో సుఖం కష్టం ఉందేంటి? సావు సావే, సావు సావే. సావుకి సుఖం కష్టం ఏమీ లేదు. కష్టపడేదే చచ్చివాడే. సడన్ గా హార్ట్ అటాక్ అయినా చచ్చివాడే. ఎక్కువ కోరుకునేది ఏంటంటే వీళ్ళందరి చేత సేవ చేయించుకుని చీవాట్లు పడి చావకూడదండి నేను. ఆయన చూడండి అంత అదృష్టవంతుడండి, ఆయన మంచి సావు తెచ్చాడు అంటాడు. ఏది మంచి సావు? మంచి సావు ఏదో తెలుసా? మంచి సావు ఏదో తెలుసా? క్రీస్తులో ఉండి చచ్చిపోతే మంచి చావు. చావు తప్పదు నీ జీవితానికి. నువ్వు క్రీస్తులో ఉండి నువ్వు బాధపడి చచ్చావా, ఇంకోటి వచ్చావా, నువ్వు చనిపోవాలి బాధపడి. మంచం మీద తోడు ఏం చేస్తాడు తెలుసా? మంచం మీద కూడా రోగమైన ఏమంటారు తెలుసా? ఆయన చూసి ఆడి ఆడడం, ఆడుకున్న రోగాల గురించి ఆడడం. ఎంత రోజు చూసినప్పుడు ఎందుకు వాడు ఏమైపోతాడు అని, వాడు ఏమైపోతాడని ఎడతాడండి. మీరు గమనించలేదు ఇవన్నీ? వాడి గురించి ఆడతాడు, వీడుకున్న రోగం గురించి ఆడాడు, వీడి సాగు గురించి ఆడు. ఎవరైనా చూసి ఎడతాడు. అయ్యో వాడు ఏమైపోతాడు, అయ్యో వచ్చారా, నా బతుకు ఎలాగైపోయింది, నది ఎలాగైపోయింది అంటాడు వీడు. మానవునికి సావు గురించి అర్థం కాకపోతే, మరణం గురించి అర్థం కాకపోతే అది సమస్తం ఏడుతుంటుందండి. అర్థం కావాలి. మానవునికి బ్రతకడం కోసం అర్థం అవసరం లేదు. నీకు ఒకటి ఉన్నది, నేను చాలాసార్లు చెప్పాను. నేను ఎప్పుడైతే దేవుడు ఈ లోకంలో నిన్ను కలగజేశాడో ఆ రోజునే నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు ఇచ్చాడు. గుడ్డులో నుంచి బయటకు వచ్చిన కోడి పిల్ల వెంటనే ఏం చేస్తుందండి చెప్పండి? మీరు చూశారు చాలా మంది. ఏం చేస్తుంది? ఉడుకుతుంది కింద గింజల్ని. ఎవరు చెప్పారు దానికి? ఏ క్లాసులో చదువుకుంది ఎలాగ తినాలని? ఎవరు నేర్పారండి? ఆ దేవుడే నిన్ను సృష్టించినప్పుడు నువ్వు ఎలా బతకాలో నిర్ణయించాడు నీ బతుకు. నీ జీవితం ఆయన చేతిలో ఉంది. ఆయన నీ బ్రతకంతా ఆయన చేతిలో ఉంది. నిన్ను పిండముగా కలగజేసినప్పుడే నీకు ఆయన అన్ని నిర్ణయించి పెట్టాడు. ఆయనకి విరుద్ధంగా ఏం చేయలేవు. నువ్వు తప్పటడుగులు వేస్తావు, నువ్వు తప్పిపోతావు. ఎందుకు నేర్చుకున్నాం కదా. నీదది, నీ ఆశ. నీ ఆశ నిన్ను నాశనం చేస్తుంది. కనుక ప్రియులారా గమనించుకుందాం. మరణము సుఖమైన మరణం కావాలని కోరుకుంటారు. మంచి మరణం కావాలండి. మంచి మరణం మరణించాడండి ఆయన అంటాడు. ఎందుకు హార్ట్ అటాక్ వస్తే? లేకపోతే కూర్చుని రాత్రి పడుకున్నాడండి, మంచి బిర్యానీ తిన్నాడు, ఇష్టమైంది పెట్టాను, మంచిగా తిన్నాడు, పొద్దున్న అవ్వలేదండి. అబ్బా ఏం సావండి, ఏం సవాలు? మంచి సవాల్. క్రీస్తులో ఉండి చనిపోయినదే మంచి సావు. కనుక అటువంటి సావు కోరుకోవాలి. ఇంకొక మాట, 2 మాటలు ఉన్నాయి. ఇంకొక నేర్చుకున్నాం ఒక మాట. తన వాళ్ళ కొరకు బాధపడతాడు. చావు వచ్చినప్పుడు తన వాళ్ళ కొరకు బాధపడతాడు. తన వాళ్ళ మీద ఇందాక నేర్చుకున్నాం. దాని మీద చూడండి, మరి లూకాసు వార్తలో 2 ఉన్నారు, లాజరు, ధనికుడు. వాళ్ళిద్దరూ, వాడు కాలుతున్నాడు. అక్కడ ఎక్కడ కాలుతున్నాడు? నరకంలో కాలుతున్నాడు, అగ్నిగుండంలో. వాడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడండి? భూమి మీద ఉన్న తన అన్నదమ్ముల కోసం బాధపడుతున్నాడు. నువ్వు చచ్చిదేదో నువ్వు సావరా. ఆ సావట్లేదు. ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? తన అన్నదమ్ముల కోసం ఆలోచిస్తున్నాడు. కనుక మనిషి తన కోసము కాదు, ఇతరుల కొరకు మరణము గురించి భయపడుతున్నాడు. మరణము భయం ఎందుకు వస్తుందంటే తన వారి కొరకు వస్తుంది. తన వారి కొరకు చింతిస్తున్నాడు. ముగించేస్తాను నేను, టైం ఎక్కువైపోయింది అందుకని చెప్తున్నాను. కనుక నిరీక్షణ లేని బ్రతుకు, నిరీక్షణ లేని బ్రతుకు అంటే అందుకే
తెస్సలోనికీ పత్రికలో 4వ అధ్యాయం 13 నుంచి 16, 17 వరకు చూసుకున్నట్లయితే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖించవద్దన్నాడు. ఎందుకనంటే మనము చనిపోయినట్లయితే, క్రీస్తులో ఉండి మంచి సావు చనిపోయినట్లయితే క్రీస్తు మనల్ని లేపడానికి చదవలేదు, ఇంకా తీస్తానండి. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి నాకు ఇష్టం లేదు అది. నిద్రించిన వాటి గురించి ఏమి ఇష్టం లేదండి దేవునికి? చెప్పండి, ఏమి ఇష్టం లేదు? ఏం చదివేశారు? ఏమి ఇష్టం లేదంట? తెలియకుండుట. తెలియాలంటున్నాడు. మరణం గురించి తెలుసుకోవాలండి మనిషి, బతుకు గురించి కాదు తెలుసుకోవాల్సింది. మరణం గురించి తెలిస్తే నువ్వు ఎలా బతకాలో దేవుడు చెప్తాడు నీకు. మరణం గురించి ముందు తెలుసుకో, బ్రతుకు కోసం మనం ఆలోచిస్తాం. దేవుడు అంటున్నాడు మరణం గురించి తెలియాలి నీకు. యేసు మృతి పొంది తిరిగి లేచిన ఎడల, నమ్మిన ఎడల 18 చదివేమ్మా డైరెక్ట్. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి, క్రీస్తులో ఉండి ఒకరినొకడు ఆదరించుకోండి అంటున్నాడు. కనుక మనము చూడాలి, మనం చనిపోయినప్పుడు బాధపడద్దు మన పిల్లల కోసం. చాలా మంది చనిపోయిన కొరకు బాధ. దావీదుకి బెత్షెబా కొరకు ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినప్పుడు వాడికి జబ్బు చేస్తే దావీదు ఏం చేశాడండి? రిఫరెన్స్ చూపిస్తాను, 2వ సమూయేలు 12లో ఉంటుంది, మీరు చదువుకోండి. ఆయన చనిపోయినప్పుడు జబ్బు అయ్యాడని వెంటనే ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అది ఎప్పుడు గుసగుసలు ఆడుతున్నారు. మన రాజుగారు కొడుకు జబ్బు అయితేనే ఉపవాసం ఉండి అన్నం తినట్లేదు, అలాగైపోయాడు, చచ్చిపోయాడు అని తెలిస్తే బతుకుతాడు అంటావా? ఏం చెప్దాము ఎలా చెప్దామని వాళ్ళు గుసగుసలు ఆడుతుంటే ఆయన వినపడి వెంటనే లేచి స్నానం చేసి అన్నం ఎట్టరని తింటానన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆడి దగ్గరికి వాడు నా దగ్గరికి రాడు కానీ నేనే. అనిరీక్షణ కావాలి మనం క్రీస్తునందు ఉన్న వాళ్ళైతే ఎంత గొప్పవాళ్ళు అవుతారో తెలుసా అండి? ఎవరి దగ్గరికి వెళ్తామో తెలుసా? మనం అబ్రహాం గారిని చూడలేదండి, గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్తాం. క్రైస్తవ మరణము ఎంత గొప్పదంటే అండి, క్రైస్తవుని మరణము క్రీస్తులో ఉండి మరణించినట్లయితే దానికి మించిన మరణం ఈ ప్రపంచంలోనే లేదండి. అది కోరుకోవాలి. అందుకే పౌలు ధైర్యంగా కోరుకున్నాడు, బ్రతుకుంటే క్రీస్తు చావైతే లాభము, నాకు స్వాస్యం వచ్చేస్తుంది, క్రీస్తుతో సమానం అయిపోతున్నాను నేను, ఆయన పక్కన కూర్చుంటాను నేను, ఆయనకి ఏమి మహిమ ఉన్నదో ఆ మహిమ నాకు కూడా వస్తుంది. ఏమేమి లాభాలు ఉన్నాయో చెప్తాను ఒక రోజు. ఆ లాభాలు క్రీస్తులో ఉండి చచ్చిపోతే మానవుడికి ఏ లాభాలు ఉన్నాయో చెప్తాను నేను. 5 లాభాలు ఉన్నాయి. అది ప్రయత్నించండి. ఇక్కడుండి చావు కోసం భయపడొద్దండి. మనం యేసుక్రీస్తు గెలిచాడండి, చావుని గెలిచి చావు భయం లేకుండా చేశాడు. అదే ఇందాక హెబ్రీలో చదువుకున్నాం, నేను బతికినంతకాలం చావు భయపడొద్దు, సంతోషంగా స్వీకరించి చావుని. కానీ నువ్వు క్రీస్తు కొరకు క్రీస్తులో చనిపోయి ఉండాలి, రక్షణ పొంది ఉండాలి, పరిపూర్ణుడిగా ఉండాలి, ఆయనలో మృతి పొందాలి, బాప్తిసం పొందాలి. మృతి పొందాలంటే అప్పుడు సాగు మనల్ని ఏం చేయలేదు. అంత ఎందుకండి, యేసుక్రీస్తు కూడా తిరిగినటువంటి పేతురు ఉన్నాడు. పేతురుని మంటగాడికి వెళ్ళినప్పుడు పిల్ల అన్నది, నువ్వు కూడా ఆ కొడుతున్నారు చూడు, ఆ శిక్షించడానికి సిలువుకి తీసుకెళ్తున్నారు చూడు, ఆయనతో ఉన్నావు కదా అన్నది. అప్పుడు పేతురు ఏమన్నాడు? అదే నేను ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు ఆయన నేను ఎప్పుడు చూడలేదు నేను అన్నాడు. అసలు చూడలేదు అన్నాడు. ఇంకో దిక్కుకి వెళ్తే అక్కడ కూడా అన్నాడు, నువ్వు కూడా ఆయనతో తిరిగావు కదా. లేదు, నేను ఆయన ఎరగను అన్నాడు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు, తిరిగి లెగిశారు, మరణాన్ని గెలిచారు. అప్పుడు శిష్యులందరినీ హతసాక్షులుగా చంపేస్తున్నారు.
పేతుర్ని కూడా సిలువేయండి అన్నాడు. సిలువేయండి అంటే పేతురు ఏమన్నాడు తెలుసా? నా ప్రభువుని సిలువేసిన సిలువ నాకొద్దు, అంత యోగ్యుని కాదు నేను, అంత అర్హుడిని కాదు, నన్ను తిరగబెట్టి సిలువేయండి. ఏమి కోరుకున్నాడండి ఆయన? వద్దని నేను అంటలేదు, సిలువేయండి నన్ను, కానీ తిరగబెట్టి వేయండి. పేతుర్ని తిరగబెట్టి కాళ్ళు పైకి తలకాయ కిందకేసి సిలువేశారు. యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు నీ కొరకు నా కొరకు. నువ్వు చావుకు భయపడకు. క్రీస్తులో ఉన్నట్లయితే చావు మనకు వరమే. క్రీస్తులో బ్రతుకుతున్నట్లయితే చావు మనకు వరమే. లోకంలో అనేక మంది చావు అన్నప్పుడు భయపడిపోతారు. చావుకు భయపడకండి. చావు వరం మన మధ్య జీవితానికి. క్రైస్తవునికి చావు వరము. ఆఖరిది ఏంటి తెలుసా? కుటుంబ పరిస్థితుల గురించి బెంగండి. పరిస్థితుల గురించి బెంగ. అనేక మంది కుటుంబ పరిస్థితులు బాగోలేదు, నేను ఉంటే అది చేద్దు, నేను ఎదుటి, నువ్వేం చేస్తావురా బాబు, చేసేవాడు చేస్తాడే అని. నువ్వేం చేయగలవు? నువ్వు ఆయన లేకుండా నువ్వేమన్నా చేయగలవా? ఏమి చేయలేవు నువ్వు. నా కుటుంబాన్ని నేను చక్కదిద్దుకుంటాను అనుకుంటున్నావేమో నువ్వు. నీ వల్ల కాదు. ఆయన నీకు తోడుంటేనే కానీ నీ వల్ల కాదు. అదేనా నీ తృప్తే ఈ లోకంలో. అది కూడా నువ్వేమి చేయలేవు. ఒకదాన్ని నలుపు తెలుపు కూడా చేయలేవు అన్నాడంతే. ఏం చేయలేవు నాకు తోడు లేకుండా. నువ్వు బెంగపడిపోతారు కుటుంబం కోసం. సాగు వచ్చినప్పటికీ భయపడిపోతారు. ఏమైపోతారో. పసిబిడ్డలు అండి నా బిడ్డలో అంటది. పసిబిడ్డలు అయితే పసిబిడ్డగా నువ్వు కూడా ఒక పసిబిడ్డగా. నిన్ను పెంచింది ఎవరు? నిన్ను పోషించింది ఎవరు? నిన్ను కన్నదెవరో? నేను ఈ రోజు వరకు నిన్ను బట్ట కట్టుకునే స్థితికి తీసుకొచ్చింది ఎవరు? కనుక కుటుంబం చావు అంటే ఒకటి. నేను చెప్తున్నాను, నేను గొప్ప చావు చావాలి. కనుక దావీదులాగో, ఒక ఎలీషాలాగో. ఎలీషా చాలా భక్తుడు కదండి, చాలా భక్తుడు ఎలీషా. 3 సంవత్సరాలు వంశం కోరుకోవడంటే వంశం కొరలేదు తెలుసా? 50 మందిని ఆ యొక్క ఎవరు ప్రవక్తలండి, ప్రవక్తలను చంపాడు? యెజబెలు ఆ ప్రవక్తలందరినీ చంపేశాడు. అంత గొప్ప భక్తుడు. వర్షం రమ్మంటే వర్షం మళ్ళీ వచ్చేసింది. కానీ ఆ యొక్క ఆదాబు భార్య యెజబెలు ఏమన్నా తెలుసా? వాడిని నరికేయండి ముందు అన్నది. దేవుడు కాపాడా? ఏం చేశాడు తెలుసా? ఆయన పారిపోయింది. కనుక యేసు ప్రభు గెలిచిన తర్వాత మనిషికి మరణం మీద భయం పోయిందండి. అది చెప్పడానికే నేను ఈ ముఖ్య ఉద్దేశాలు. నువ్వు మరణించినట్లయితే, నువ్వు చనిపోయినట్లయితే, క్రీస్తులో బాప్తిసం రక్షణ పొందినట్లయితే మరణము నిన్నేమీ చేయలేదు. మరణము నీకు లాభమే, మరణము నీకు మేలే. నీ కుటుంబం అవని, నీ అవని, ఎవరవని. కానీ ఏదో పని కోసం ఈ భూమి మీద ఏదో ఫిలిస్తీన్ చేతిలో నుంచి ఇశ్రాయేలును కాపాడుతానని వాడికి బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, మంచి వీరుడిగా చేస్తే సంసోన్ లాంటి సావు చావద్దండి. సంసోన్ లాంటి సావు సావకూడదు. గాడిదలు కాసుకుంటున్న వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద రాజుని చేస్తే వాడు కొవ్వుని దూరం తీసుకొచ్చి పోగు చేశాడు. కోరుకున్నవాడిని ఎవడాడు? సౌలు. అటువంటి జీవితం జీవించొద్దండి. దరిద్ర జీవితాలే అన్నీ. సావు చచ్చిపోతే దేవుని కొరకు జీవించి బతికి చచ్చిపోతాం. దేవుడు మరణాన్ని గెలిపించి మనకి ఇచ్చేసాడండి. మనకు ఒక శాసనం రాశాడు, చట్టం మనది. మరణము శిక్ష, ఏ శిక్ష విధిను మనకి లేదు. మనకి సాగు గురించి భయపడకండి క్రైస్తవులారా. గమనించండి, యూట్యూబ్లో వింటున్న వారికి కూడా చెప్తున్నాను నేను. క్రైస్తవుడు అయినట్లయితే సాగుకు భయపడకు. అది నీకు వరము. నీ జీవితానికి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది నిన్ను. నీ పితరులను చూడని పితరులను కూడా దానితో కలపడానికి, వారితో నెమ్మది పొందడానికి తీసుకెళ్తుంది. నీతిమంతులు ఏమవుతారు?
మాట అంటాడు చూడండి, యెషయా గ్రంథం ఆఖరి మాట ఇది, ముగించేస్తాను నేను, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. మీకు చాలా విషయాలు ఉన్నాయి. 57:1-2 నీతిమంతులు రక్షించట చూచి ఎవరో మనసులో పెట్టారు. మనసులో పెట్టాలంట. మనం నీతిమంతులు చచ్చిపోతే అయ్యో మరి మన గతి ఏంటి, మన బతికేంటి, మనం దౌర్భాగ్యం, మన బతికేంటి, వాళ్ళే చచ్చిపోతున్నారు, మనం కూడా చచ్చిపోతామేమో. కనుక నీతిని అనుసరించి జీవించాలనే ఆలోచన మనకు రావాలట. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు, కీడు చూడకోకుండా కోల్పోబడుతున్నారు వాళ్ళు. అది ఈ లోకంలో పాపం చూడుకోకుండా కోల్పోబడుతున్నారు, ఈ లోకంలో కష్టం నష్టం చూడుకోకుండా, ఈ లోక శ్రమల్లో చూడుకోకుండా. అందుకే ప్రసంగిలో అన్నాడు ఆ మాటను, ఏమన్నాడు తెలుసా? ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులు అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళే గొప్పవాళ్ళు, ఈ పాపం చూడలేము. ఇప్పుడు భయంకరం అండి, భయంకరమైన దినాలు. ఇప్పుడు చూడండి, రెండోసారి ఏడిపోతుంది కరోనా సామాన్యమైంది కాదు, మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది మానవులు కంప్లీట్ తుడిచేంత వరకు విడిచిపెట్టదు. అది చెప్తున్నాను నేను, ఇంతకుముందే చెప్పాను ఈ మాట నీకు, మరలా తిరిగి వస్తుందని. వస్తుంది. నువ్వెక్కడున్నావు, నీ పొజిషన్, నీ స్థితి ఏందో అప్పుడే బయటపడాలి. మరణాన్ని కోరుకుంటావో, మరణానికి భయపడతావో, మరణాన్ని బట్టి బెంగపడి చస్తావో. ఎందుకు చచ్చిపోయారు మరణాలు? కరోనా టైంలో జనులు ఎందుకు చచ్చిపోయారండి? భయపడి చచ్చిపోయారు. రాగానే చనిపోలేదు. నీ యొక్క నీతి ఇప్పుడే బయటపడాలి. కనుక ప్రియులారా, గొప్ప భక్తులను బతుకుదా. ఎంతో మంది భక్తులు నీతిగా యథార్థంగా బ్రతికి, పౌలు లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు, అనేక మంది బతికారు. సమస్తం ఇచ్చినందుకు గాను, సమస్త జ్ఞానాన్ని ఇచ్చినందుకు గాను, తన కాలాన్ని వ్యర్థంగా కాలాన్ని పోగొట్టుకుని మరి పాడు చేసుకున్నటువంటి సొలొమోను లాంటి బతుకొద్దు మనకి. ఆడకి జీవితం వ్యర్థమని మనకి మెసేజ్ ఇవ్వటానికే ఆయన మన దగ్గరికి వచ్చాడు. కనుక మరణము గురించి అర్థం చేసుకుందాం. మొదటి మరణము శరీర సంబంధమైన మరణం. శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోవటమే మొదటి మరణం. రెండవ మరణము క్రైస్తవుడు దేవునికి దూరంగా, దేవుని విడిపోయి జీవించటమే రెండవ మరణం. ఏ మరణాన్ని కోరుకుంటున్నావు? ఏ మరణానికి భయపడుతున్నావు? ఏ మరణాన్ని అలింగనము చేసుకుంటున్నావు నువ్వు? అంటే అలింగనం అంటే కౌగులించుకుంటున్నావు అని అర్థం. దేన్ని కౌగులించుకుంటున్నావు? నేను క్రీస్తులో ఉండి చచ్చిపోతాను అంటున్నావా? లేకపోతే క్రీస్తుకు దూరంగా ఉండి లోకంలో బ్రతికి వ్యర్థుడిగా కాలక్షేపం చేసి సావాలనుకుంటున్నావా? నరకంలో నీరు కూడా దొరకదు. ఈ కొద్ది మాటలు మన అందరి ఇంట్లో దేవుడు మరి జ్ఞాపకం చేస్తూ ఆమె